హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. వీక్లీ స్టోరీస్లో భాగంగా ఈరోజు ఒక మంచి ప్రేమ కథతో మీ ముందుకు వచ్చేసానండి. క్యూట్ లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీని విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. ఇంక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంట్లో నుండి కంగారుగా బయటికి వెళుతున్న శృతిని చూసి, శృతి, ఎక్కడికి వెళుతున్నావు? ఈరోజు నీ పెళ్లి చూపులు మర్చిపోయావా? అంటూ కేక వేసింది వెనకాల నుంచి ఆమె తల్లి. ఇక్కడ పెళ్లి చూపులే, కానీ అక్కడ పెళ్లికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. వెంటనే వెళ్ళాలి, లేకపోతే గొడవలైపోతాయి అని మనసులో అనుకుంటూ, ఇక్కడికి అమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి ఆమె మాటకి దొరకకుండా స్కూటీ స్టార్ట్ చేసుకుని కంగారుగా వెళ్ళిపోతూ ఉంది శృతి. ఒక 20 నిమిషాల తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఆమె స్కూటీ ఆగింది. స్కూటీ పార్క్ చేసి కంగారుగా గుడి లోపలికి వెళుతూ ఉంది ఆమె. ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉన్న రాహుల్ ఆమె రావడం చూసి చిన్నగా నవ్వుతూ ఆమెకి ఎదురు వెళ్ళి, ఎంతసేపే బాబు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, త్వరగా రా, ముహూర్తానికి టైం అయిపోతుంది అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాడు. నీకేంటి బాబు, నువ్వెన్నైనా చెప్తావు. ఇంట్లో చెప్పకుండా ఇలా బయటికి రావడం అంత ఈజీ అనుకుంటున్నావా ఏంటి? నీకే మగవాడివి, ఎవరికి ఏ కారణాలు చెప్పనవసరం లేదు. కానీ నేను బయటికి వెళుతున్నాను అంటే అందరికీ రీజన్స్ చెప్పే వెళ్ళాలి, లేకపోతే అడుగు కూడా బయట పెట్టనివ్వరు. కానీ అది సరే, కానీ ముందు ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయా? ఏది మర్చిపోలేదు కదా? అడిగింది శృతి. ఏది మర్చిపోలేదు, అంతా రెడీగానే ఉంది అంటూ పెళ్లికి ఏర్పాటు చేసిన ప్లేస్కి ఆమెను తీసుకువెళ్ళాడు రాహుల్. అక్కడ ఉన్న పళ్ళు, పువ్వులు, తాళిబొట్టు, జీలకర్ర, బెల్లం చూసి అంతా ఓకే, కానీ ఇంతకీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎక్కడా అని అడిగింది శృతి. ఇక్కడ అంటూ ఆమె దగ్గరికి వచ్చి, ఏమే, ప్రేమించుకున్నాం, ఎలాగైనా మా పెళ్లి చేయాలి అంటే ప్లాన్ గీసి ఇచ్చిన దానివి, టయానికి ఇక్కడికి వచ్చి మా పెళ్లి చేయాలి అని, ఏర్పాట్లు చూడాలి అని తెలీదా నీకు అంటూ శృతిపై అరిచింది గీత. అబ్బా, ఏం చెప్పనే నా కష్టాలు. ఇక్కడ నీ పెళ్ళి అని మేము ఏర్పాటు చేస్తే అక్కడ నా పెళ్లి చేయడానికి మా అమ్మ పెళ్లి చూపులకి ఏర్పాటు చేసింది. వాటి నుంచి తప్పించుకుని వచ్చేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది. కానీ నువ్వు త్వరగా కూర్చుని తాళి కట్టించేసుకుంటే మీ నెత్తి మీద 4 అక్షింతలు వేసేసి నేను ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి నన్ను చూసుకోవడానికి వచ్చేవాడి ముందు కూర్చోవాలి అంటూ తొందర పెట్టేసి ఆమెని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టింది శృతి. ఆ మాట విని, నీ పక్కన నేనుండగా నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోవడం ఏంటి శృతి? అది ఈ జన్మలో జరగదు, నేను జరగనివ్వను అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు రాహుల్. గీత పక్కనే కూర్చున్నాడు ఆనంద్. పెళ్లి తంతు మొదలైంది. పంతులు గారు మంత్రాలన్నీ చదువుతూ వారిద్దరితో చేయించవలసిన తంతులన్నీ పద్ధతి ప్రకారం చేయిస్తూ ఉన్నారు. చదవలసిన మంత్రాలన్నీ అయిపోవడంతో, బాబు, ఈ మంగళసూత్రం తీసుకుని అమ్మాయి మెడలో కట్టండి అంటూ తాళిబొట్టు తీసుకుని ఆనంద్ చేతిలో పెట్టాడు పంతులు. అది తీసుకుని సంతోషంగా దానివైపు గీత వైపు మార్చి మార్చి చూసి దానిని గీత మెడలో కట్టడానికి పైకి లెగిశాడు ఆనంద్. నవ్వుతూ మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ వారిద్దరి పెళ్లిని చూస్తూ ఉన్నారు రాహుల్, శృతి. సరిగ్గా ఆ తాళి 3 ముళ్ళ బంధంతో గీత మెడలో చేరుతుంది అనగా ఎవరో అతని చేతిలోంచి ఆ తాళిని లాక్కున్నారు. దాంతో షాకైన వారందరూ ఆ తాళిని లాక్కున్న ఆ వ్యక్తి వైపు చూశారు. అక్కడ కోపం నిండిన కళ్ళతో ఆనంద్ వైపే చూస్తూ ఉన్నాడు శంకర్. అతన్ని చూసిన ఆనంద్ గుండెల్లో గుబులు మొదలయ్యింది. అతను అలా తాళి లాక్కోవడంతో కోపం వచ్చిన శృతి, ఏయ్, ఎవరు నువ్వు? బుద్ధి లేదా నీకు? అలా పెళ్లి జరుగుతూ ఉండగా మధ్యలోకి వచ్చి తాళి లాక్కుంటావేంటి? అతనిపై అరిచింది ఆమె. ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా, ఏరా, ఎంతమందిని మోసం చేస్తావురా నువ్వు? ఆడపిల్లలంటే నీకు అంత లోకుగా ఉందా అంటూ ఆనంద్ కాలర్ పట్టుకున్నాడు శంకర్. అతని కోపం చూస్తుంటే ఎక్కడ అతన్ని చంపేస్తాడో అన్న భయం వేస్తూ ఉంది ఆనంద్కి. ఓయ్, ఏంటి ఈ దౌర్జన్యం? ముందు అతని కాలర్ వదులు అంటూ శంకర్ చెయ్యి పట్టుకుంది శృతి. అయినా కూడా పట్టించుకోకుండా, పదరాని సంగతి చూస్తాను అంటూ ఆనంద్ని లాక్కుని వెళుతూ ఉన్నాడు శంకర్. అయ్యో, అతన్ని వదలండి అంటూ అతని వెనకపడి గీత ఏడుస్తూ బతిమలాడుతూ ఉంది. రాహుల్ కూడా అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ అతని వెనక ఉన్న రౌడీలు వాళ్ళని అడ్డుకుంటూ వారిని అతని దగ్గరికి వెళ్లకుండా ఆపుతూ ఉన్నారు.
శంకర్ దౌర్జన్యాన్ని ఏమాత్రం సహించలేకపోవడంతో కోపంగా అతని ముందుకు వెళ్ళి లాగిపెట్టి అతని చెంపపై కొట్టింది శృతి. దానితో కోపంగా ఆమె వైపు చూశాడు శంకర్. బుద్ధి లేదా నీకు? ఏదో ప్రేమించుకున్న వాళ్ళ పెళ్లి చేసుకుంటూ ఉంటే సంతోషంగా వాళ్ళ నెత్తి మీద 4 అక్షింతలు వేయడం మానేసి నీ ఇష్టానికి వచ్చి ఇక్కడ గలాటా చేస్తూ ఆనంద్ చేతిలోని తాళి లాక్కుని అతన్ని ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్ళిపోతున్నావేంటి? ఏదో నలుగురు మనుషుల్ని వెంటేసుకుని తిరిగితే నువ్వు పెద్ద రౌడీ అని మేమంతా భయపడిపోయి నీ మాట వినాలా? అసలు నీకు ఎవరిచ్చారు అతన్ని తీసుకుని వెళ్ళే హక్కు? నువ్వు ఎవరు? పెళ్లి కూతురికేమైనా అయినవాడివా? బంధువా? అంటూ తన వెర్షన్లో తాను క్లాస్ పీక్కుంటూ వెళ్ళిపోతుంది శృతి. కానీ శంకర్కి మాత్రం ఆమె మాటలు ఏమీ వినిపించడం లేదు. చక్రాల్లా గుండ్రంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ఆమె అందమైన కళ్ళు, చిన్నగా కదులుతూ ఉన్న ఆమె చిన్ని పెదాలు, ఆమె మాట్లాడుతున్నప్పుడు ఊగుతూ ఆమె మాటలకి నాట్యం వేస్తూ ఉన్న ఆమె చెవి జుంకాలు, వీటిని మాత్రమే గమనిస్తూ అలా చూస్తూ ఉండిపోయాడు అతను. అతని మనసులో మెల్లిమెల్లిగా శృతి రూపం నిలిచిపోతూ ఉంది. ఇంకా ఆనంద్ కాలర్పై ఉన్న అతని చెయ్యి తీయకపోవడంతో ఆ చేతిని బలవంతంగా విడిపించి, ఇక్కడ ఆనంద్ గీతల పెళ్లి జరుగుతుంది, ఎవరు ఆపుతారో నేను చూస్తాను అంటూ గట్టిగా అరిచి ఆనంద్ చేయి పట్టుకుని వెనక్కి తీసుకువెళుతూ ఉంది శృతి. అప్పటి వరకు తన ముందు అందంగా కనువిందు చేసిన ఆమె రూపం ఒక్కసారిగా అటువైపు తిరగడంతో వెంటనే రియాక్ట్ అయిన శంకర్ ఆమె భుజం పట్టుకుని తన వైపుకి తిప్పుకొని తన చేతిలో ఉన్న తాళి తీసి ఆమె మెడలో కట్టేస్తూ ఉన్నాడు అతను. అలా జరుగుతుంది అని అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో గట్టిగా తగిలిన షాక్కి బొమ్మల్లా నిలబడిపోయి జరిగేది చూస్తూ ఉండిపోయారు వారంతా. జీవితంలో పెళ్ళే చేసుకోడు అనుకున్న తమ అన్న ఇప్పుడు పెళ్లి చేసుకోవడంతో అతని వెనక ఉన్న మనుషులు సంతోషపడిపోతూ గీత ఆనంద్ పెళ్లికి ఏర్పాటు చేసిన అక్షింతలు తీసుకుని వారి నెత్తి మీద పోశారు. దానితో షాక్ నుండి తెరుకున్న శృతి తన మెడలో వేలాడుతున్న పచ్చని పసుపు తాళిని నమ్మలేనట్లు చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి. రాహుల్కైతే గుండె పగిలిపోయిన ఫీలింగ్ కలిగింది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె భుజం మీద చేయి వేసి శృతి అంటూ గట్టిగా కదిపాడు అతను. తన అన్న భార్యపై ఎవడో వచ్చి చెయ్యి వేయడం సహించలేని శంకర్ మనుషులు వెంటనే అతన్ని వెనక్కి లాగి, ఎవడ్రా నువ్వు మా వదినమ్మ మీద చేయి వేస్తున్నావు అంటూ అతని మీదకి గొడవకి దిగారు. బలంగా బలిష్టంగా ఉన్న వారిని చూసిన రాహుల్ భయపడి ఒక్కడుగు వెనక్కి తగ్గాడు. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉండగా తన ముందు తననే రెప్ప కూడా వాల్చకుండా చూస్తూ నిలబడి ఉన్న శంకర్ని కక్షతీరా కొట్టాలని చెయ్యెత్తింది శృతి. ఆ చేతిని గాలిలోనే ఆపి పట్టుకుని ప్రేమగా ఆమెను చూస్తూ చిన్నగా ఆ చేతిపై ముద్దు పెట్టుకున్నాడు శంకర్. దాంతో అసహ్యంగా తన చేతిని వెనక్కి లాక్కుంది శృతి. అరే, మీరు ఆ తమ్ముడి సంగతి చూసుకోండ్రా, నేను మీ వదినమ్మ సంగతి చూసుకుంటాను అని తన మనుషులకి చెప్పి శృతిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు శంకర్. నన్ను విడిచిపెట్టు అని ఏడుస్తూ అతన్ని కొడుతూనే అతని బలం ముందు నిలబడలేక అతని వెనక వెళుతూ ఉంది శృతి. ఆమెని కారులోకి తోసి అతను కూడా కారెక్కి హైవే రోడ్ మీద ఫాస్ట్గా ఆ కారుని పోనిస్తూ ఉన్నాడు శంకర్. శృతికి తన జీవితంలో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. ఎవరి పెళ్ళో చేద్దామని గుడికి వెళితే ఆమె ప్రమేయం ఏమాత్రం లేకుండా ఆమెకి పెళ్లి జరగడం ఏమిటో, అది కూడా తనకి ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తితో, పచ్చి నెత్తురు తాగే ఒక రౌడీతో జరగడం ఏంటో ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు. దానితో తల పట్టుకుని ఏడుస్తూ కూర్చుంది ఆమె. నువ్వు ఎంత ఏడవాలనుకున్నా అది ఇంటికి వెళ్లే లోపలే ఏడ్చేయి. ఆ తర్వాత ఒక్క కన్నీటి బొట్టు కూడా నీ కంటి నుండి రాకూడదు. ఎందుకంటే నా భార్య ఏడుస్తూ నా ఇంట్లో అడుగుపెట్టడం నాకు ఏం మాత్రం ఇష్టం లేదు. అర్థమైందా? అరిచినట్లే వార్నింగ్ ఇచ్చాడు శంకర్. అతను అలా ఆర్డర్ వేయడంతో శృతి ఏడుపు మరింత ఎక్కువయ్యింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన పెళ్లి వాళ్ళకి ఏం సమాధానం చెప్తుందో ఏంటో. నాన్న నా పెళ్లి జరిగిపోయింది అని తెలిసి కట్నం ఇచ్చే పని లేదని హ్యాపీగా ఫీల్ అయిపోతారేమో. చెల్లి ఇంకా నా గది మొత్తం తనొక్కతే వాడుకోవచ్చు, పైగా నా డ్రెస్సులన్నీ అక్కడే ఉన్నాయని సంతోషంగా ఫీల్ అయిపోతుందేమో అని వాటి గురించి ఆలోచించుకుంటూ అనుకుంటూ సీట్కి వెనక్కి వాలి
ఎప్పుడు మత్తు ఆవరించిందో కూడా తెలియకుండా నిద్రలోకి జారిపోయింది ఆమె. అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు శంకర్. ఒక 2 గంటల ఒక 2 గంటల ప్రయాణం తర్వాత ఆ కార్ ఒక పెద్ద బంగ్లా ముందాగింది. కార్ దిగి శృతి ఉన్న వైపు డోర్ తీసి ఆమెని చేతిలోకి ఎత్తుకున్నాడు శంకర్. అతనలా ఒక అమ్మాయిని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకురావడం చూస్తున్న వారంతా షాక్ తిన్నారు. ఏంటిది? మన చిన్నబాబేనా ఆయన? మన చిన్నబాబు ఎవరో ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తున్నారా? ఎవరా అమ్మాయి? అని ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవడమే తప్ప తెగించి ఆ మాట అతన్ని అడిగే ధైర్యం, అంత ధైర్యం అక్కడ ఉన్నవారు ఎవరికీ లేదు. లోపలికి వస్తున్న కొడుకుని చూసి శంకర్, ఎవరా అమ్మాయి? అని అడిగింది అతని తల్లి శారద. ఎవరో అయితే నేనెందుకు ఇలా మన ఇంటికి తీసుకువస్తానమ్మా? నీ కోడలు సమాధానం చెప్పాడు శంకర్. దాంతో ఒక్క నిమిషం షాక్ అయినా వెంటనే నవ్వుతూ, హమ్మయ్య, ఇప్పటికైనా నీకు ఒక అమ్మాయి నచ్చింది, సంతోషం. చాలా సంతోషంగా ఉందిరా అని శృతి మొహం చూసి, అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది, పేరేంటి? అని అడిగింది శారద. తెలీదమ్మా, ఏదో పెళ్ళి ఆపడానికి వెళ్తే అక్కడ కనిపించింది, మనసుకు బాగా నచ్చింది, అందుకే తాళి కట్టి నాతో తీసుకువచ్చేశాను సమాధానం చెప్పాడు శంకర్. ఆ మాటతో దిగ్భ్రాంతికి గురి అయిన ఆమె, ఏంటి? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఆమె మెడలో తాళి కట్టావా? ఏంటో నువ్వు చేసిన పని? అసలు ఎవరైనా ఇలా చేస్తారా? కొంచెం కోపంగా అడిగింది శారద. ఎవరి సంగతో నాకు తెలీదమ్మా, నాకు చెయ్యాలనిపించింది చేశాను. ముందు తనని గదిలో పడుకోబెట్టి వస్తా, ఆ తర్వాత మాట్లాడుకుందాం మన ఈ సంగతి గురించి అని శృతిని తీసుకువెళ్ళి తన బెడ్రూమ్లో తన బెడ్పై పడుకోబెట్టి ఏసీ ఆన్ చేసి డోర్ దగ్గరికి వేసి బయటకు వెళ్ళాడు శంకర్. తన దగ్గరికి వచ్చిన అతన్ని కోపంగా చూస్తూ, అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా శంకర్? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఆ అమ్మాయి మెడలో తాళి ఎలా కడతావు నువ్వు? నిలదీసింది శారద. అదంతా నాకు తెలీదమ్మా, తనని చూడగానే నాకు నచ్చేసింది, నాకు కావాలి అనిపించింది, తను నాతో ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకే తాళి కట్టి తీసుకువచ్చాను. నిజం చెప్పాలి అంటే ఆ క్షణం నా చేతిలో తాళి ఉంది కాబట్టి ఆమె మెడలో కట్టి తీసుకువచ్చాను, లేదంటే ఆమెని అలాగే తీసుకువచ్చి ఇంట్లో కట్టి పడేసేవాడిని. ఇంకా తన ఇష్టం గురించి అంటావా? అది అంత అవసరం లేదు, మెల్లిమెల్లిగా తనే ఇష్టపడుతుందిలే మూర్ఖంగా మాట్లాడాడు శంకర్. రే, ఏం వాగుతున్నావురా నువ్వు? నలుగురికి మంచి చేస్తున్నావు అని నువ్వు ఏం చేస్తున్నావు నోరు మూసుకొని ఉంటున్నాను, అలా అని ఆ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తాను అంటే మాత్రం చూస్తూ ఊరుకోను శంకర్. ఏమనుకుంటున్నావు? కోపంగా అంది శారద. అబ్బా అమ్మా, నేను ఎంత చెప్తున్నా నీకెందుకు అర్థం కావడం లేదో నాకు తెలియడం లేదు. నేనేమి తన జీవితాన్ని నాశనం చేయడానికి నాతో తీసుకురాలేదు, నా దాన్ని చేసుకోవడానికి తీసుకువచ్చాను. ఈ విషయంలో నువ్వు కొంచెం దూరంగా ఉండడమే మంచిది. తనని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శంకర్. దాంతో అసహనంగా తన వైపు చూస్తూ ఉండిపోయింది శారద. మెలకువ వస్తూ ఉండడంతో మెల్లిగా కళ్ళు తెరుస్తూ బద్ధకంగా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంది శృతి. అలా తెరిచిన ఆమెకి పైన ఉన్న సీలింగ్ చాలా అందంగా కనిపిస్తూ ఉండడంతో, మన ఇంట్లో సీలింగ్ ఎప్పుడు మార్చారే ప్రియా అంటూ మత్తుగా కలవరిస్తూ మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఆ వెంటనే ఏదో గుర్తు రావడంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఒక్క క్షణం ఆమె గుండె చప్పుడు ఆమెకే వినిపించే అంత గట్టిగా కొట్టుకుంది. దేవుడా దేవుడా దేవుడా, ఇదంతా కల అయిపోవాలి. నా మెడలో ఆ రాక్షసుడు కట్టిన తాళి ఉండకూడదు, నేను వాడింట్లో అస్సలే ఉండకూడదు అని అనుకుంటూ మెల్లిగా కళ్ళు తెరిచి తన మెడ వైపు చూసుకుంది ఆమె. ఆ మెడలో పచ్చగా పసుపు తాడు వేలాడుతూ కనిపించింది. దాంతో ఏడుపు తన్నుకు వచ్చింది ఆమెకి. ఎవ్వడ్రా నువ్వు? గాలిలా వచ్చావు, సుడిగాలి తిరిగినంత వేగంగా నా మెడలో తాళి కట్టి తుఫాన్లో నన్ను ఇక్కడికి లాక్కుని వచ్చి పడేశావు. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడ్రా నా జీవితంలోకి అని అనుకుంటూ ఏడుస్తూ ఉంది శృతి. అప్పుడే ఆ గది డోర్ తీస్తున్న సౌండ్ అయింది. ఆ సౌండ్ విని కంగారు పడిన శృతి బెడ్ మీద నుంచి ఒక్కసారిగా ఉరికి భయంగా బెడ్ వెనక్కి వెళ్ళి దాక్కుంది. ఆ గదిలోకి వచ్చిన పని మనిషి బెడ్పై ఉండవలసిన శృతి లేకపోవడంతో ఆ గదంతా ఒక్కసారి పరికించి చూసి, ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా మేడం, మరి ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. అయ్యో, ఒంటి కన్నుడి రాక్షసుడు అద్దాల మెడలో ఇరుక్కుపోయిన
రాజకుమార్లా తయారైపోయింది నా బ్రతుకు. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదే అని తలపట్టుకుంటూ అటూ ఇటూ చూసిన ఆమెకి ఆమె వెనకే గోడకి తగిలించి ఉన్న పెద్ద గన్ కనిపించింది. అది చూసి హమ్మయ్య! దేవుడు ఒక దారి చూపించాడు. ఇది అద్ ఇది అడ్డు పెట్టుకొని వీళ్ళని బెదిరించి ఇక్కడి నుంచి హ్యాపీగా పారిపోవచ్చు అని మనసులో ఒక దిక్కుమాలిన ప్లాన్ వేసుకొని వెంటనే చేతిలోకి ఆ గన్ తీసుకుని ఆ పని మనిషి వైపు గురిపెట్టి మర్యాదగా నాకు అడ్డు తప్పుకో లేదంటే నీ పుచ్చ పేలిపోతుంది అంటూ బెదిరించసాగింది శృతి. ఆమెని అలా చూసి వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ ఆమె వైపు అలానే చూస్తూ ఉంది పని మనిషి. చెప్తుంటే నీకు కదా మర్యాదగా పక్కకు తప్పుకో అరిచింది శృతి. అయ్యో అమ్మ, మీకు విషయం అర్థం కావడం లేదు అని ఆమెకేదో చెప్పాలని ప్రయత్నించింది పని మనిషి. ఆమె మాటలు ఏదీ కూడా పట్టించుకోకుండా అడ్డు తప్పుకో, నేను బయటికి వెళ్ళాలి లేదంటే చంపేస్తాను అంటూ అరిచింది శృతి. మేడం చెప్తుంటే వినిపించడం లేదా? ఆవిడ బయటికి వెళ్ళాలి అంట, నువ్వు అడ్డు తప్పుకో పని మనిషి వెనక నుంచి సీరియస్గా చెప్పాడు శంకర్. దాంతో భయంగా వెనక్కి తిరిగి వణుకుతున్న చేతులతో తన చేతిలో ఉన్న జ్యూస్ ఇంకా ఫ్రూట్స్ చూపించి మేడంకి జ్యూస్ ఇద్దామని వచ్చాను సార్ అని చెప్పింది పని మనిషి. అతని వాయిస్ వినగానే భయంతో శరీరం వణికింది శృతికి. అది ఇటు ఇచ్చి నువ్వు వెళ్ళు సీరియస్గా చెప్పాడు శంకర్. సరే సార్ అని ఆ జ్యూస్ అతని చేతికిచ్చి ఫ్రూట్స్ ఉన్న ప్లేట్ చాకుతో సహా అక్కడే ఉన్న టేబుల్పై పెట్టి బయటికి వెళ్ళిపోయింది పని మనిషి. గన్ పట్టుకుని తన వైపే కోపంగా చూస్తూ ఉన్న శృతిని చూసి చిన్నగా నవ్వుకుని చాలా కష్టపడ్డావు కానీ వచ్చి జ్యూస్ తాగు అన్నాడు శంకర్. నీ జ్యూసు వద్దు గడిద గుడ్డు వద్దు, నువ్వు ముందు పక్కకు తప్పుకో నేను బయటికి వెళ్ళాలి అంది శృతి. బయటికి అంటే ఎక్కడికి వెళ్తావు? హాల్లోకా అడిగాడు శంకర్. కాదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు నన్ను ఇక్కడికి బలవంతంగా తీసుకువచ్చావు, నేను ఇక్కడ ఉండను ఏడు మొహం పెట్టుకుని అంది శృతి. సరే, నేనే తీసుకువెళ్ళి మీ వాళ్ళని చూపించి తీసుకువస్తాను, కానీ ముందు జ్యూస్ తాగు, చాలా నీరసంగా కనిపిస్తున్నావు అన్నాడు శంకర్. ఏంటి, మళ్ళీ ఇక్కడికి రావాలా? నాకు ప్రాణాల మీద ఆశ ఉంది, జీవితం మీద ఇంట్రెస్ట్ ఉంది, బ్రతుకు మీద కోరిక ఉంది. వాటన్నిటినీ సమాధి చేసి ఇంటికి రావడం అన్నది కుదరదు. ఏదో మెడలో తాళి కట్టినంత మాత్రాన నీ దగ్గర నీ భార్యగా పడి ఉంటాను అని అస్సలు అనుకోవద్దు. మర్యాదగా పక్కకు తప్పుకో హెచ్చరించింది శృతి. అవునా, అలాగే అంటూ ఆమె దగ్గరికి వస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నాడు శంకర్. అతన్ని అలా దగ్గరగా చూస్తూ ఉంటే ఏదో భయంగా అనిపించడంతో ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ తన చేతిలో ఉన్న గన్ అతనికి చూపిస్తూ నా చేతిలో గన్ ఉంది, నా దగ్గరకు వచ్చావు అంటే కాల్ చేస్తాను జాగ్రత్త అంటూ బెదిరించింది శృతి. చిన్నగా నవ్వుకుంటూ నీకు అంతగా కాల్చాలి అన్న కోరిక ఉంటే నిజమైన గన్ ఇస్తాను, కానీ ఆ బొమ్మ గన్తో ఏం కాలుస్తావు, ఎవరిని కాలుస్తావులే అని అంటూ నవ్వుతూ ఉన్నాడు శంకర్. ఆ మాటతో ఏంటి బొమ్మ గన్నా అని షాక్ అయింది ఆమె. ఆమె ఆ షాక్లో ఉండగానే ఆమె చెయ్యి పట్టుకుని ఆమెను వెనక్కి తిప్పి తన మీదకి లాక్కున్నాడు శంకర్. దాంతో అదిరిపడింది శృతి. ఆమె నడుం చుట్టూ తన చెయ్యి వేసి బిగించి జ్యూస్ తాగు, చాలా నీరసంగా కనిపిస్తున్నావు అన్నాడు శంకర్. ఆ క్షణం అతనికి అంత దగ్గరగా ఉండడంతో శృతికి ఏదో తెలియని ఇబ్బందిగా అనిపించింది. మనసులో ఏదో తెలియని ఫీలింగ్ రన్ అవుతూ ఉండడంతో ఏంటి, వీడి దగ్గరగా ఉంటే నాకు చెమటలు పట్టేస్తున్నాయి, ఈ చిత్రమైన ఫీలింగ్ ఏంటి అని ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె. ఆమె ఆలోచనలో ఉండడం గమనించి జ్యూస్ గ్లాస్ ఆమె నోటికి అందించాడు శంకర్. ఆలోచిస్తూనే అతను పట్టించిన జ్యూస్ తాగేసింది శృతి. తడిగా ఉన్న ఆమె పెదవులను చూసి తన పెదవులు ఆ తడిని రుచి చూడాలి అని ఆతృత పడుతూ ఉండడంతో ఆమె మెడ వెనక చేతిని వేసి మెల్లిగా ఆమెను తన వైపు తిప్పుకొని ఆమె పెదవులను తన పెదవులతో అందుకున్నాడు శంకర్. అతని పెదవుల స్పర్శ తన పెదవులపైన తెలుస్తూ ఉండగా అతని మీసాలు చిన్నగా ఆమెకు గుచ్చుకున్నాయి. దానితో స్పృహలోకి వచ్చిన శృతి అక్కడ ఏం జరుగుతుందో గ్రహించి వెంటనే అతని గుండెలపై తన చేతులు వేసి బలంగా వెనక్కి తోసింది. దానితో ఒక్క అడుగు వెనక్కి జరిగి ఏంటి అలా తోసేస్తున్నావు, నేను నీ మొగుణ్ణి, ఆ విషయం నీకు అర్థమవుతుందా
అని కోపంగా మరింత సీరియస్గా అడిగాడు శంకర్. ఏంటి మొగుడా? ఏదో పసుపు తాడుతో నా మెడలో ముడిలు వేసినంత మాత్రాన నువ్వు నా మొగుడివి అయిపోతావా? నా మీద నీకు అన్ని హక్కులు ఉన్నాయి అనుకుంటున్నావా? కోపంగా అతన్ని చంపేసేలా చూస్తూ అడిగింది శృతి. ఏ, నీ మెడలో తాళి కడితే నీ మీద హక్కులు నాకు రావా? పొగరగా అడిగాడు శంకర్. రావు. అయినా నీలాంటి రౌడీని ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారా? ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని నీలాంటి మూర్ఖుడితో ఏ ఆడపిల్ల కలిసి ఉండాలి అనుకోదు, కోపంగా చెప్పింది శృతి. వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. వేరే వాళ్ళు కావాలి అని నేను కూడా ఎప్పుడూ కోరుకోను. కానీ నాకు నువ్వు చాలా నచ్చావు. నీ జీవితాంతం నువ్వు నాతోనే కలిసి ఉండాలి, ఆర్డర్ వేస్తున్నట్లు చెప్పాడు శంకర్. ఉండకపోతే ఏం చేస్తావు? పొగరుగా అడిగింది శృతి. ఉండేలా చేసుకుంటాను, చెప్పాడు శంకర్. అది నీ తరం కాదు. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా నేను నిన్ను ఇష్టపడడం అన్నది జరగదు. ఇప్పుడే, ఈ క్షణమే నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను. నీకు చేతనైతే ఆపుకో అని అడుగు ముందుకు వేసింది శృతి. కోపంగా ఆమె చెయ్యి పట్టి వెనక్కి లాగి, నేను వెళ్ళనివ్వను, సీరియస్గా చెప్పాడు శంకర్. నేను వెళ్ళే తీరుతాను, మొండిగా చెప్పింది శృతి. దాంతో ఆవేశం ఆపుకోలేక లాగిపెట్టి ఆమె చెంప మీద కొట్టాడు శంకర్. ఆ దెబ్బతో కళ్ళలో నీళ్లు తిరగడంతో, ఏంటి, నీ బలం ఉపయోగించి నన్ను ఆపాలి అని చూస్తున్నావా? కొట్టి తిట్టి ఇలా ఎన్ని రోజులు నన్ను ఆపగలవు? సూటిగా చూస్తూ ప్రశ్నించింది శృతి. ఆ మాటకి 2 నిమిషాలు ఆలోచించి, నిజమే, నువ్వు చెప్పినట్లు కొట్టి తిట్టి నేను నిన్ను ఆపలేను. కానీ నిన్ను పూర్తిగా నా సొంతం చేసుకుని ఆపగలను. ఒక్కసారి నువ్వు నా దానివైపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా కూడా నువ్వు వెళ్ళలేవు, వంకరగా నవ్వుతూ అన్నాడు శంకర్. దాంతో ఏదో భయం గుండెల్లో మొదలవడంతో అతని చేతి నుండి తన చేతిని లాక్కొని బయటకు పరుగు పెట్టబోయింది ఆమె. వేగంగా వెళ్ళి వెనక నుంచి ఆమె నడుముని గట్టిగా పట్టుకొని పైకి ఎత్తుకుని తీసుకువచ్చి బెడ్ మీదకి విసిరేసినట్లు పడేశాడు శంకర్. దాంతో బెడ్ మరొక వైపు దిగి పరుగు పెట్టబోయింది శృతి. ఆమె వెళ్లకుండా అడ్డుపడుతూ ఆమెని గట్టిగా తన కౌగిలిలో బంధించి, ఈరోజు నా నుంచి నిన్ను కాపాడడం ఎవ్వరి తరమూ కాదు అని రాక్షసంగా నవ్వుతూ ఆమె శరీరాన్ని తన చేతులతో మొత్తం తాకుతూ ఆమె పెదవులను చాలా గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు శంకర్. అతని నుండి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ విలవిలలాడిపోతూ ఉంది శృతి. కానీ అతని బలం ముందు ఆమె బలం ఏమాత్రం సరిపోకపోవడంతో అది సాధ్యపడడం లేదు. ఆమె రక్తం రుచి చూశాక ఆమె పెదవులను వదిలి ఆమె వేసుకున్న టాప్ చింపేశాడు శంకర్. ఆ చర్యతో మరింత భయపడిపోయిన శృతి తన 2 చేతులతో తన ఎద భాగాన్ని కప్పుకుని, ప్లీజ్ నన్ను వదిలేయ్, నీకు దండం పెడతాను అని ఏడుస్తూ అతనిని బతిమలాడుకుంటూ ఉంది. ఆ పరిస్థితిలో ఆమెను చూడగానే ఏదో తెలియని బాధ అతని గుండెల్లో చిన్నగా మెదిలినా కూడా ఆమెని సొంతం చేసుకోవాలి అన్న ఆశ ముందు ఆ బాధ ఓడిపోవడంతో ఆమెని తన దగ్గరగా లాక్కొని గట్టిగా తన గుండెలకి ఆమెని హత్తుకొని ఆమె వీపుపై నుండి తన చేతులను కదుపుతూ ఆమె వేసుకున్న బ్రాసరీకి ఉన్న ఉక్సులు కూడా తీసేసి ఎత్తైన శిఖరాలను తలపిస్తూ కనువిందు చేస్తూ ఉన్న ఆమె ఎదపై ముద్దులు పెడుతూ పంటి గాయాలను చేస్తూ దాడి మొదలుపెట్టాడు శంకర్. అతను చేస్తున్న పనిని అస్సలు ఏమాత్రం సహించలేకపోయిన శృతి తన బలమంతా ఉపయోగించి అతని గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి తోసి పక్కనే టేబుల్పై ఉన్న ఫ్రూట్స్ ప్లేట్లో పెట్టిన కత్తి తీసుకుని బలంగా తన కడుపులో పొడుచుకుంది. కొన్ని నిమిషాల్లో తను చనిపోతుంది అన్న భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్న ఆమెకి అసలు నొప్పి పుట్టకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చేసింది. ఆ కత్తి ఆమె కడుపుకి 1/2 ఇంచు దూరంలో ఉండగానే దాన్ని బలంగా పట్టుకుని ఆపాడు శంకర్. కత్తి అతని చేతిలో గుచ్చుకుని రక్తం కారుతూ ఉన్నా కూడా ఏమాత్రం చెల్లించకుండా ఆమె వైపు సూటిగా చూస్తూ ఉన్నాడు అతను. ఆమె చెయ్యబోయిన పనికి అతనికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవడంతో అలా బొమ్మలా ఉండిపోయాడు. అయ్యో, రక్తం! తన చేతిలో ఉన్న కత్తిని వదిలేసి పక్కన టేబుల్పై ఉన్న టవల్ తీసి వంటకి చుట్టుకొని కింద చిరిగి పడి ఉన్న తన కాటన్ డ్రెస్లో కొంత భాగాన్ని చింపి
అతని చేతికి ఉన్న రక్తాన్ని తుడిచి రక్తం పోకుండా గట్టిగా కట్టింది శృతి. ఆమె చేస్తున్న పనిని అలా చూస్తూ ఉండిపోయాడు శంకర్. ఒక్క 5 నిమిషాల ముందు తనకి హాని చేయాలి అనుకున్న మనిషికి కూడా కష్టం వస్తే అంతలా చెల్లించిపోతున్న ఆమె మంచి మనసు చూసిన శంకర్కి ఆమె పట్ల తను ప్రవర్తించిన తీరుకి కొంచెం బాధగా అనిపించింది. ఎందుకు ఇలా చేశావు? ఆ కత్తి నీ కడుపులో దిగి ఉంటే ఈ పాటికి ఏమయ్యేదానివో నీకు కొంచెమైనా అర్థమవుతుందా? సూటిగా ఆమెని చూస్తూ అడిగాడు శంకర్. ఏమవుతుంది? నా ప్రాణం పోతుంది. అంతే కదా! ఇష్టం లేని మగవాడి చేతిలో మానం పోవడం కన్నా ప్రాణం పోవడం చాలా బెటర్. విరక్తిగా నవ్వుతూ అంది శృతి. ఆ మాటతో చాలా గిల్టీగా అనిపించడంతో, సారీ, నీకు ఇష్టం లేకుండా నిన్ను బలవంతం చేయబోయాను తల వంచుకుని చెప్పాడు శంకర్. భారంగా శ్వాస తీసుకుని వదిలి, అసలు ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లను బలవంతం చేయడం వల్ల నీకు వచ్చే ఆనందం ఏంటో నాకు తెలియదు. కానీ ఏ ఆడపిల్లైనా మనస్ఫూర్తిగా ఇష్టపడిన మగవాడికి తనని తానుగా అర్పించుకోవాలి అనుకుంటుంది. అలాంటి కలయికలో ఇద్దరికీ ఆనందం ఉంటుంది. ఆడపిల్ల వెంటపడి తనని శారీరకంగా అనుభవించి నీ కోరిక తీర్చుకుంటే దాన్ని శాడిజం అంటారు. అదే నువ్విష్టపడిన అమ్మాయిని నిన్ను ఇష్టపడేలా చేసుకుని తనే వచ్చి తన శరీరాన్ని నీకు అర్పించడానికి సిద్ధమైతే దాన్ని మగతనం అంటారు. నీలో రాక్షసత్వం, రౌడీయిజం, దౌర్జన్యం తప్ప మగతనం నాకేమీ కనిపించడం లేదు. నీలాంటి వాడిని ఏ ఆడపిల్ల అయినా ఎందుకు ఇష్టపడుతుంది? దయచేసి నన్ను వదిలిపెట్టు. నేను వెళ్ళిపోతాను. నువ్వు ఎంత ప్రయత్నించినా సరే నా శరీరాన్ని సొంతం చేసుకోగలవేమో, కానీ నన్ను మాత్రం సొంతం చేసుకోలేవు. ఇష్టం లేని అమ్మాయితో చేసే సంసారం శవంతో చేసే సంసారంతో సమానం. నీకు అది ఇష్టమే అయితే నన్ను ఇలాగే బాధపెట్టు. ఈరోజు కాపాడినట్లు ప్రతిసారి నువ్వు నన్ను కాపాడలేవు కదా అని చెప్పింది ఆమె. ఆ మాట అతని మనసుకు టచ్ అవడంతో, నీకోసం డ్రెస్ తెప్పిస్తాను, అది వేసుకుని రెడీగా ఉండు. డ్రైవర్ తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాడు అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు శంకర్. దాంతో రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుంది శృతి. అతను అంత సులువుగా ఆమెను వదిలేస్తాడు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో ఇది తన జీవితంలో జరిగిన పెద్ద అడ్వెంచర్లా ఫీల్ అయిపోతూ ఉంది ఆమె. కానీ శంకర్కి మాత్రం అది చాలా బాధగా ఉంది. తను మొట్టమొదటిసారి ఇష్టపడిన అమ్మాయి తనతో ఇలా ప్రవర్తించడం అస్సలు భరించలేకపోతున్నాడు అతను. పని మనిషి డ్రెస్ తెచ్చి ఇవ్వడంతో అది వేసుకుని బయటికి వచ్చింది శృతి. కానీ ఆమె మెడలో ఉన్న తాళిని మాత్రం ఆమె తీయలేదు. అది చూసిన శారద చిన్నగా మనసులో నవ్వుకొని, ఎంతైనా తెలుగింటి ఆడపిల్ల కదా, ఇష్టం ఉన్నా లేకపోయినా మెడలో పడిన మాంగళ్యాన్ని ఎలా తీస్తుంది అనుకుంటూ, శంకర్, తన ఇంట్లో వాళ్ళు తన గురించి అపార్థం ఏమైనా చేసుకుంటారేమో, నేను వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పి జరిగింది చెప్పి తనని వాళ్ళకి అప్పగించేసి వస్తాను అని అంటూ చెప్పి శృతిని తీసుకుని వారింటికి బయలుదేరింది శారద. వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి అక్కడ వాతావరణం అంతా చాలా హడావిడిగా ఉంది. వారి ఇంటి ముందు బయట ఉండగానే వారిని చూసిన శృతి తండ్రి కంగారుగా బయటకు వచ్చి శృతి చేయి పట్టుకుని పక్కకి ఆవేశంగా లాక్కుని వెళుతూ ఉన్నాడు. నాన్న ఎక్కడికి అంటూ అతని వెనకే వెళుతూ ఉంది ఆమె. అతని ఆవేశం చూసి కంగారుగా అతను శృతిని ఏమైనా చేస్తాడేమో అన్న భయంతో వారి వెనకే వెళ్ళింది శారద. ఆ ఇంటికి కొంచెం దూరంగా తీసుకువచ్చి, లేచిపోయిన దానివి అటు నుంచి అటే పోక తిరిగి మళ్ళీ ఇంటికెందుకు వచ్చావే పాపిష్టిదానా అంటూ ఆమెపై అరిచాడు ఆమె తండ్రి. దానితో నిర్ఘాంతపోయిన శృతి, అయ్యో నాన్న, మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, నేనేమీ లేచిపోలేదు అని ఆమె చెప్తూ ఉండగానే లాగిపెట్టి ఆమె చెంపపై బలంగా కొట్టాడు ఆమె తండ్రి. అది చూసి కంగారుగా వారిద్దరి మధ్యలోకి వెళ్ళి, అయ్యో, మీరు మీ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. తను ఏమీ తప్పు చేయలేదు. తప్పు చేసింది నా కొడుకు. ఈ విషయంలో తప్పంతా తనదే. మీరు శిక్షించాలి అంటే తనని శిక్షించండి అంటూ జరిగిందంతా వివరించి అతనికి చెప్పింది శారద. అదంతా విని భారంగా శ్వాస తీసుకుని వదిలి, ఎలా జరిగినా ఏం జరిగినా దాని పెళ్ళి అయితే మాత్రం జరిగిపోయింది. దానివల్ల మాకు జరగవలసిన అవమానం కూడా జరిగిపోయింది. పెళ్లి చూపులకని పిలిచి కూతురు లేచిపోయిందని చెప్తున్నారంటూ పెళ్లి కొడుకు వాళ్ళు మా మీద దుమ్మెత్తిపోశారు.
దానితో తప్పని పరిస్థితిలో దీనితో జరగవలసిన ఎంగేజ్మెంట్ని పెళ్లివారిని ఒప్పించి దీన్ని చెల్లెలతో జరిపిస్తున్నాము. ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్లోకి ఇది వచ్చి ఒక రౌడీ నా మొగుడు అంటూ చెప్పి మాకు ఉన్న మిగతా పరువు కూడా తీసి మేము ఏ ఆత్మహత్యో చేసుకునేలా చేయవద్దు. మర్యాదగా మీ ఇంటి కోడల్ని మీరే తీసుకువెళ్ళిపోండి సీరియస్గా చెప్పాడు అతను. ఆ మాటలతో చిన్నపాటి కరెంట్ షాక్ శృతికి తగిలేసరికి బిత్తరపోయి చూస్తూ, నాన్న మీరేనా ఇలా మాట్లాడుతున్నది? నా తప్పు లేకుండా నన్ను దోషిని చెయ్యొద్దు నాన్న. ఇష్టం లేని భర్తతో వెళ్ళిపోమని చెప్పొద్దు ప్లీజ్ అంటూ బతిమలాడింది ఆమె. మీరు అలా అనడం భావ్యం కాదండి. మీ కూతురు గురించి మీకు తెలీదా చెప్పండి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది శారద. దయచేసి మీ కోడల్ని మీ ఇంటికి తీసుకువెళ్ళండి మేడం. తను ఇంకా నా కళ్ళ ముందు అలా ఏడుస్తూ ఉంటే నా మనసు కరిగిపోతుందేమో. ఇంట్లోకి తీసుకువెళ్ళాలి అని అనిపిస్తుందేమో. అప్పుడు నా చిన్న కూతురికి వచ్చిన సంబంధం చెడిపోతుంది. దాని జీవితం కూడా దీని జీవితం లాగానే నాశనం అయిపోతుంది. అదే కనుక జరిగితే నాశనం అయిపోయిన ఇద్దరు కూతుళ్ళ జీవితాలను కళ్ళ ముందు పెట్టుకొని వారిని చూస్తూ మేము బ్రతకలేము మేడం. దయచేసి తనని తీసుకువెళ్ళిపోండి అంటూ 2 చేతులు ఎత్తి శారదకి దండం పెట్టాడు అతను. దానితో శృతి మనసు పగిలిపోయింది. తన చెల్లెలు గురించే కానీ తన గురించి ఏమాత్రం ఆలోచించిన తండ్రిని తాను ఎలా అర్థం చేసుకోవాలో ఆమెకి అర్థం కావడం లేదు. కానీ ఒక జీవితకాలం చూసిన శారదకి ఆ సిచ్యువేషన్ బాగా అర్థమవడంతో రామా వెళ్దాం అంటూ శృతి చేయి పట్టుకుంది. నేను మీతో రాను ఆంటీ. మా ఇంటికి వెళతాను. వాళ్ళు రావద్దు అంటే ఏ రైలు కింద పడి చస్తాను తప్ప మీ ఇంటికి మాత్రం రాను మొండిగా చెప్పింది శృతి. దాంతో కోపంగా ఆమె వైపు చూస్తూ, మూర్ఖంగా మాట్లాడకు శృతి. ఇప్పుడు పరిస్థితి ఏమీ బాగాలేదు కదా. కొన్ని రోజులాగు. ఆ తర్వాత మేమంతా సెట్ చేసి నిన్ను మీ ఇంటికి పంపిస్తాను అని చెప్పి కొంచెం కోపంగానే శృతి తండ్రి వైపు చూస్తూ ఆమెని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయింది శారద. వెనక్కి తిరిగి తండ్రి వైపు చూస్తూనే భారంగా అడుగులు వేస్తూ ఆమె వెనక వెళ్ళింది శృతి. వెళుతున్నంతసేపు గుండె పగిలేలా ఏడుస్తూ ఉంది ఆమె. ఆమెను చూసి బాధపడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి శారదది. శంకర్ చేసిన ఒక్క తప్పు వల్ల తాను అంత శిక్ష ఎందుకు అనుభవిస్తుందో అర్థం కాకపోవడంతో ఆమె బాధ మరింత రెట్టింపయింది. శృతి వెళ్ళిపోవడంతో బాధపడుతూ తన రూమ్ బాల్కనీ నుండి బయటికి చూస్తూ ఉన్నాడు శంకర్. వచ్చినట్లే వచ్చి వెంటనే వెళ్ళిపోయావు. నీ దృష్టిలో మన పెళ్ళి నీకు జరిగిన ద్రోహం కావచ్చు. కానీ నా దృష్టిలో నా జీవితంలో నాకు దొరికిన అదృష్టం. ఆ అదృష్టాన్ని నా చేతులారా నేనే వదిలేసుకున్నాను. అంతకు మించి ఏం చేయగలను? ఇష్టం లేదు అంటున్నా నిన్ను బలవంతం చేసి చావు చివరన నిలబెట్టలేను కదా. నువ్వు అడిగితే ప్రాణమై అయినా ఇస్తాను. అదే ప్రాణం నా దగ్గర ఉంటే తీసేసుకుంటాను అంటున్నావు నువ్వు. నువ్వు లేనప్పుడు నేను మాత్రం ఉండగలుగుతానా అని అతను మనసులో బాధగా అనుకుంటూ బయటికి చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ ఇంటి ఆవరణలో కారు వచ్చాగింది. తనని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి అమ్మ వచ్చేసినట్లుంది అని అనుకుంటూ ఆ కారు వైపే చూస్తూ ఉన్నాడు శంకర్. కారు దిగిన శారద శృతి ఇంకా కారు దిగకపోవడంతో వెనక్కి తిరిగి చూసి, ఇల్లు వచ్చింది దిగమ్మా అంటూ పిలిచింది. నువ్వంటే ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఆమె మళ్ళీ ఆ ఇంటికి తిరిగి రావడం శృతికి అసలు నచ్చడం లేదు. అయినా ఇప్పుడు ఏమీ చెయ్యలేని పరిస్థితి అవడంతో మెల్లిగా కారు దిగింది ఆమె. ఆమెను చూడగానే ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది శంకర్కి. ఆ సంతోషాన్ని ఆపుకోలేక వెంటనే కిందికి పరుగు తీశాడు అతను. శృతిని తీసుకుని లోపలికి వచ్చిన ఆమెకి ఎదురు వచ్చి శృతి చెంపపై ఎర్రగా తేలిన చేతి గుర్తులు, బాధతో నీరసపడిపోయిన ఆమె మొహం, కన్నీళ్లతో నిండిపోయిన కళ్ళు చూసి ఏదో అనుమానం రావడంతో, ఏం జరిగిందమ్మా అని అడిగాడు శంకర్. వెంటనే అతని చెంప పగలగొట్టి, నువ్వు చేసిన ఎదవ పనికి ఆ పిల్లని వాళ్ళ ఇంట్లోకి కూడా రానివ్వడం లేదురా వాళ్ళు. నోటికి వచ్చినట్లు మాటలు అని బయటికి గంటేశారు అరిచింది శారద. దాంతో పిడికిలి గట్టిగా బిగించి, ఎవరా గంటేది? నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అంటూ బయటకు వెళ్ళబోయాడు శంకర్. అతని చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి, ఇదిగో ఈ ఆవేశమే ఆమె జీవితాన్ని నాశనం చేసింది. తనని ఈ పరిస్థితిలో నిలబడింది. ఇది సరిపోలేదా నీకు? ఇంకా ఈ ఆవేశంతో తనని ఏం చేయాలి అని అనుకుంటున్నావు? అయినా ఒక అమ్మాయి నచ్చింది అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే
ఒక పద్ధతి ఉంటుంది, పెద్దవాళ్ళు ఉంటారు. అన్నిటికి మించి అమ్మాయికి అంటూ ఒక ఇష్టం ఉంటుంది. ఇవన్నీ మర్చిపోయి ఒక పశువులా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిగ్గు లేదారా నీకు? అరిచింది శారద. దానితో తల వంచుకున్నాడు శంకర్. అతన్ని కోపంగా చూస్తూ, కొన్ని రోజులు తను ఈ ఇంట్లోనే ఉంటుంది. నీ భార్యగా కాదు, ఈ ఇంటికి ఒక గెస్ట్‌లా. కొంచెం పరిస్థితులు చక్కబడ్డాక నేనే తీసుకువెళ్ళి వాళ్ళింట్లో వాళ్ళకి నచ్చచెప్పి తనని అక్కడ వదిలేసి వస్తాను. అప్పటి వరకు నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా కొంచెం పద్ధతిగా ఉండు. కనీసం తన వైపు కన్నెత్తైనా సరే చూసావా అని తెలిసిందో కళ్ళు పీకేస్తాను జాగ్రత్త. వార్నింగ్ ఇచ్చింది శారద. ఆ వార్నింగ్‌కి తల వంచుకుని మౌనంగా ఉండిపోయాడు శంకర్. కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, రాధమ్మ, ఆ అమ్మాయి ఉండడానికి గది రెడీ చెయ్యి ఆర్డర్ వేసింది శారద. బాబుగారి గదా అమ్మా? భయంగానే అడిగింది రాధమ్మ. పక్క గది పళ్ళు బిగించి చెప్పింది శారద. ఆమె కళ్ళల్లో కోపం చూసి భయపడిన పని మనిషి, అలాగే అమ్మా, అలాగే, ఇప్పుడే రెడీ చేసేస్తాను అని, రండమ్మా గది చూపిస్తాను అంటూ పైకి పరుగు తీసింది రాధమ్మ. ఆమె వెనకే వెళ్ళింది శృతి. ఆమె అలా వెళ్ళిపోవడంతో, చూడు శంకర్, నీ పొరపాటు వల్ల ఆమె జీవితం ఒక ప్రశ్నలా మారిపోయింది. దానికి సమాధానం నువ్వే కావాలి, చెప్పింది శారద. అర్థం కాక ఆమె వైపు అయోమయంగా చూశాడు శంకర్. అతని చూపు అర్థం చేసుకుని, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు శంకర్. తను ఇక్కడి నుంచి వెళ్ళే లోపల తన మనసులో చోటు సంపాదించుకో. నీతోనే తను కలిసి బ్రతకాలి అని తను ఆశపడేటట్లు చేసుకో. ఇలా చెప్పాను కదా అని తన మీద నీ పశుబలం ఉపయోగించి ఆ పని చేయడం కాదు. నీ మనసేంటో, నీ మనసులో ఆమెపై ఉన్న నీ ప్రేమేంటో నీ చేతల ద్వారా ఆమెకి చూపించి ఆమె మనసును గెలుచుకో. అప్పుడు నువ్వు వెళ్ళిపోమని ఎంత చెప్పినా కూడా తను మన ఇంటి గడప దాటి వెళ్ళదు. అర్థమైందా? అంది శారద. ఆమె వైపు సూటిగా చూస్తూ, ఏదో నలుగురిని కొట్టాలి అంటే ఈజీగా కొడతాను. కాళ్ళు చేతులు విరిచి వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయాలి అంటే చిటికలో చేసేస్తాను. అంతేకాని మనసులో ఉన్న ప్రేమని ఎలా చెప్పాలో, ఆమెకి ఎలా తెలిసేలా చేయాలో నాకు తెలియదమ్మా. నేను నాలాగానే ఉంటాను. తనని సొంతం చేసుకోవడం కోసం నటించి నా మనిషి అనుకున్న వాళ్ళని మోసం చెయ్యలేను. మా మధ్య ఉన్న బంధాన్ని నిలబెట్టుకోవాలి అని తను అనుకుంటే ఇక్కడే ఉంటుంది. లేదు అంటే నేను తనని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళకి ఎలాగైనా నచ్చచెప్పి తనని వదిలేసి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శంకర్. దానితో అసహనంగా ఫీల్ అవుతూ, మీ ఇద్దరు అనుకుంటున్నంత సులువు కాదురా మీ మధ్య ఏర్పడిన బంధాన్ని తెంచుకోవడం అని మనసులో అనుకుంది శారద. గదిలోకి వచ్చిన శృతి తన తండ్రి అన్న ఒక్కొక్క మాట గుర్తు చేసుకుంటూ ఆ మాటల గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంది. పని మీద బయటికి వెళ్ళిన శంకర్ బాగా లేటుగా ఇంటికి వచ్చాడు. బాబు, భోజనం వడ్డించమంటారా? అడిగింది రాధమ్మ. వద్దు, ఆకలిగా లేదు అని తన గదిలోకి వెళ్ళిపోతూ, ఏదో గుర్తు రావడంతో, తను భోజనం చేసిందా అని అడిగాడు అతను. లేదు బాబు, తినలేదు. పెద్దమ్మగారు చాలా బతిమలాడారు, తినాలని లేదు అంటూ ఏడుస్తూనే కూర్చున్నారు, చెప్పింది రాధమ్మ. దాంతో భారంగా శ్వాస తీసుకుని వదిలి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో భోజనం వడ్డించుకొని ఆమె గదిలోకి వెళుతూ ఉన్నాడు శంకర్. అది చూసి నోరు తెరిచింది రాధమ్మ. మోకాళ్ళలో తలదాచుకుని ఏడుస్తూ ఉన్న శృతికి డోర్ నాక్ చేసిన శబ్దం వినిపించడంతో తలెత్తి చూసింది. అక్కడ భోజనం ప్లేట్ పట్టుకుని కనిపించాడు శంకర్. అతన్ని చూస్తూ ఉంటే పట్టరాని కోపం వస్తూ ఉండడంతో పిడికిలి గట్టిగా బిగించింది శృతి. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకి ఎదురుగా కూర్చుంటూ, ఏంటి, భోజనం చేయలేదంట అని అడిగాడు శంకర్. అతనికి సమాధానం చెప్పడం ఇష్టం లేకపోవడంతో మొహం పక్కకు తిప్పుకుంది శృతి. దాంతో గిల్టీగా ఫీల్ అవుతూ, సారీ అన్నాడు శంకర్. నీ సారీతో నాకు దూరమైన తల్లిదండ్రులు నా దగ్గరికి వస్తారా? సూటిగా అతన్ని చూస్తూ అడిగింది శృతి. రాకపోవచ్చు, కానీ నువ్వు నన్ను క్షమిస్తే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది, చెప్పాడు శంకర్. మరి పోయిన నా మనశ్శాంతి నాకెలా తిరిగి వస్తుంది? అడిగింది శృతి.
నీకు నీ మనశ్శాంతిని దూరం చేసింది నేనే. కాబట్టి తిరిగి నీ మనశ్శాంతిని నీకిస్తాను. నన్ను నమ్ము. అతి త్వరలోనే నీ తల్లిదండ్రుల దగ్గరికి నిన్ను నేను చేరుస్తాను" అని అంటూ అన్నం కూరతో కలిపి ఆమె నోటి దగ్గర ముద్ద పెట్టాడు శంకర్. కోపంగా అతన్ని చూస్తూ ఉందే తప్ప అది తినడం లేదు శృతి. "ఎందుకు అంత మొండి చేస్తావు? నీకు కావాలి అంటే చెప్పు. ఇప్పుడే మీ ఇంటికి తీసుకువెళ్ళి ఎలా అయినా సరే వాళ్ళ దగ్గర నిన్ను వదిలేసి వస్తాను. కానీ దానివలన జరిగే ఫలితమేంటో తెలుసా నీకు?" అడిగాడు శంకర్. "ఏంటి? నువ్వెంతగానో ఇష్టపడిన అమ్మాయి నీకు దూరంగా వెళ్ళిపోతుంది అంతేనా?" వెటకారంగా అంది శృతి. చిన్నగా నవ్వుతూ, "కాదు. త్వరలో పెళ్లి కూతురు కావాల్సిన నీ చెల్లెలు పెళ్లి ఆగిపోతుంది. తన జీవితం నాశనమైపోతుంది. నువ్వే చెప్పావు కదా! ఇష్టం లేని వ్యక్తి తాళి కడితే ఆ అమ్మాయి జీవితం నరకమవుతుంది అని. మరి ఇష్టమైన వాడితో త్వరలోనే తన పెళ్ళి అనుకుని సంతోషపడుతూ, అతనితో ఒక అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ, కలలు కంటూ ఉన్న నీ చెల్లి పెళ్ళి మధ్యలోనే ఆగిపోతే ఆమె జీవితం ఏమైపోతుంది? ఆ తర్వాత తను నిన్ను అక్కగా చూస్తుందా? లేదా తన పెళ్ళి చెడగొట్టిన దానిలా చూస్తుందా?" అని సూటిగా ఆమెని చూస్తూ ప్రశ్నించాడు శంకర్. ఆ మాటతో ఆలోచనలో పడింది శృతి. "నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను. ఆ అబ్బాయిది యూఎస్ఏ అంట. మీ చెల్లెలికి కూడా ఆ అబ్బాయి చాలా బాగా నచ్చాడంట. పెళ్లి చేసుకుని మీ చెల్లెల్ని అతను తనతో యూఎస్ఏ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నేను నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళి మీ వాళ్ళకి నచ్చచెప్పి అక్కడ వదిలేసి వస్తాను. అప్పుడు ఎవరికీ ఏ ప్రాబ్లం ఉండదు. నీ జీవితంతో పాటు మీ చెల్లి జీవితం కూడా నువ్వు అనుకున్నట్లు బాగుంటుంది. నా మాట నమ్మి భోజనం చెయ్యి ప్లీజ్" అన్నాడు శంకర్. అతనికి ఏం సమాధానం చెప్పలేక అలా మౌనంగా చూస్తూ ఉండిపోయింది శృతి. "ప్లీజ్ అర్థం చేసుకో. కావాలి అంటే రాహుల్‌తో కూడా నేనే మాట్లాడి మీ ఇద్దరి పెళ్లి చేస్తాను" అన్నాడు శంకర్. ఆ మాటతో కొంచెం షాక్ అయింది శృతి. వీడేంటి నాకు రాహుల్‌కి పెళ్లి చేస్తాను అంటున్నాడు? మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. వీడు మా ఇద్దరి స్నేహాన్ని అపార్థం చేసుకున్నట్లు ఉన్నాడు. మా ఇద్దరి పెళ్లి చేసి త్యాగశీల అయిపోదామని అనుకుంటున్నాడనుకుంటా అని మనసులో ఆలోచిస్తూ ఉంది ఆమె. "నిజం చెప్తున్నాను. గుడిలో నిన్ను చూడగానే నాకు ఏమైందో తెలీదు. నువ్వు జీవితాంతం నాకు తోడుగా నాతో ఉంటే బాగుండును అనిపించింది. అందుకే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీ మెడలో ఆ తాళిని కట్టాను. అంతేకాని ఆ తాళి కట్టించుకునే నీకు కూడా నేనంటే ఇష్టముండాలి అన్న విషయాన్ని మర్చిపోయాను. ఆ విషయం అర్థమయ్యాక నా మీద నాకే చాలా కోపం వచ్చింది" గిల్టీగా చెప్పాడు శంకర్. అతని కళ్ళల్లో నిజాయితీ చూసిన శృతి మారు మాట్లాడకుండా అతను తినిపిస్తూ ఉన్న భోజనం తింటూ ఉంది. ఆమెకి అలానే కబుర్లు చెప్తూ మాటల్లో పెట్టి ప్లేట్లో ఉన్న భోజనం మొత్తం ఆమెకి తినిపించేస్తూ ఉన్నాడు శంకర్. అతని మాటల మాయలో పడిపోయిన శృతి తనకి ఇష్టం లేని వ్యక్తి చేతితో భోజనం తింటుంది అన్న విషయం కూడా గ్రహించలేకపోయింది. భోజనం తినిపించడం కంప్లీట్ అవడంతో "గుడ్ నైట్. ఈ విషయం గురించి ఇంకేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. నీకు భయం అనిపిస్తే కింద అమ్మ గది ఉంది. అక్కడికి వెళ్ళి అమ్మ దగ్గర పడుకో" అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు శంకర్. వెళుతూ ఉన్న అతని వైపు చూసి, "మనిషి కొంచెం మొండోడే కానీ మంచివాడిలా ఉన్నాడు. ఏదేమైతేనే నన్ను ఈ చెర నుండి విముక్తి ఇస్తాను అన్నాడు. నాకు అది చాలు" అని మనసులో అనుకుని ఆ రాత్రి ప్రశాంతంగా పడుకుంది శృతి. తెల్లవారుజామున ఎవరివో కేకలు, అరుపులు లీలగా వినిపిస్తూ ఉండడంతో ఉలిక్కిపడి లేచిన ఆమె కంగారుగా బాల్కనీలోకి పరిగెత్తుకుని వెళ్ళి కింద ఏం జరుగుతుందా అని కిందకి చూసింది. అక్కడ శంకర్ ఎవరిదో తాట తీస్తూ కనిపించాడు. రక్తంతో తడిచిపోయి ఉన్న అతన్ని ఏమాత్రం కనికరం లేకుండా తన ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉన్నాడు శంకర్. వీడికేమైనా పిచ్చా? ఇంత రాక్షసంగా అతన్ని కొడుతున్నాడేంటి? ఈ అరాచకాన్ని ఆపేవాళ్ళు ఎవరూ లేరా ఇక్కడ అని మనసులో అనుకుంటూనే వారి వైపు చూస్తూ ఉంది శృతి. అప్పుడే ఆమె కోసం కాఫీ పట్టుకుని అక్కడికి వచ్చింది రాధమ్మ. "అమ్మా, కాఫీ" అని ఆమె అనడంతో ఆమె వైపు కోపంగా చూస్తూ, "ఏంటిది?
వాడంత దుర్మార్గంగా ఒక అమాయకుడిని పట్టుకుని కొడుతూ ఉంటే ఎవరు అతన్ని ఆపరా? అతను చచ్చిపోయేలాగున్నాడు అని ఆవేశంగా అంది శృతి. చావనివ్వండమ్మా! అలాంటి వాడు చస్తే భూమికి కొంచెమైనా భారం తగ్గుతుంది అంది రాధమ్మ. కోపంగా ఆమెను చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అతన్ని పట్టుకుని చావగొడుతూ ఉంటే అడ్డు వెళ్ళి ఆపకుండా పైగా భారం తగ్గుతుంది అంటావా? అసలు నీకు గాని ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి గాని మానవత్వం అన్నది కొంచెమైనా ఉందా? అంటూ అరిచింది శృతి. అసలు మానవత్వం లేనిదే ఆ ఎదవకమ్మ. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని బయట ఇంకో దాన్ని ఉంచుకున్నాడు. దాని సరదాలు తీర్చడం కోసం పెళ్ళాన్ని నానా చిత్రహింసలు పెడుతూ కొడుతూ పుట్టింటికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మని వేధిస్తూ ఆమె వెళ్ళను అనేసరికి వేరేవాడి గదికి కూడా ఆ పిల్లని పంపించడానికి ఏమాత్రం వెనకాడలేదమ్మా ఆ ముదనష్టపు సచ్చినోడు. అలాంటి విధవని కొట్టడం కాదు, నరికి పోగులు పెట్టాలి ఆవేశంగా అంది రాధమ్మ. దానితో శృతి నోరు మూగబోయింది. ఒసేయ్ శృతి, విషయం తెలుసుకోకుండా అనవసరంగా ఎందుకే అన్నిట్లోని వేలు పెడతావు అని తనని తాను తిట్టుకుంటూ, అయినా అలాంటి పని చేస్తే ఏ పోలీసులకు అప్పగించాలి, అంతేకాని ఇలా కొడతారా ఏంటి అని తడబడుతూ అంది ఆమె. ఇక్కడ పోలీస్ స్టేషన్ లాంటివి ఏమీ పనికిరావమ్మా. ఎవరికైనా న్యాయం కావాలి అంటే మా చిన్నబాబు దగ్గరికే వస్తారు. ఆయన దగ్గరికి వస్తేనే అసలైన న్యాయం జరుగుతుంది అని ఈ ఊరి వారి నమ్మకం అని చెప్పి వెళ్ళిపోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి ఆమె వైపు చూస్తూ, మా చిన్నబాబు ఏమీ రాక్షసుడు కాదమ్మా, మనసున్న మా రాజు. న్యాయం కావాలి అంటే తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి తన స్టైల్లో న్యాయం చేస్తాడు. అది నచ్చని వాళ్ళు రౌడీ అంటారు, నచ్చిన వాళ్ళు దేవుడు అంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే అతని భార్య అవడం మీ అదృష్టం అమ్మా. ఆ అదృష్టాన్ని వదులుకోకండి. అయినా కొన్ని రోజులు ఇక్కడే ఉండి మా బాబు అంటే ఏంటో తెలుసుకుంటే మీరు పొరపాటును కూడా ఆయన వదిలి వెళ్ళలేరులే అని చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాధమ్మ. దానితో ఆలోచనలో పడింది శృతి. కాఫీ తాగుతూ కింద రౌడీజం చేస్తూ ఉన్న శంకర్ని అలానే చూస్తూ ఉంది ఆమె. సూర్యకిరణాలు మీద పడడంతో తెల్లగా ఉన్న అతని శరీరం ఎర్రగా మారి చాలా షైనింగ్గా కనిపిస్తూ ముద్దుగా ఉంది. కోపంతో ఊగిపోతూ ఉన్న అతన్ని అలా చూస్తూ ఉంటే అసలు చూపు తిప్పుకోబుద్ధి కావడం లేదు ఆమెకి. అతన్ని కొట్టడం పూర్తవడంతో, రేయ్, వీడిని తీసుకువెళ్ళి హాస్పిటల్ పడేయండి అని తన మనుషులకి చెప్పి అనుకోకుండా పైకి చూసిన శంకర్కి అక్కడే నిలబడి తనని చూస్తూ ఉన్న శృతి కనిపించింది. దాంతో అతని మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. అతను ఆమె వైపు చూడడం గమనించిన అక్కడ ఉన్న వారందరూ ముసుముసుగా నవ్వుకుంటూ కింద పడి ఉన్న ఆ వ్యక్తిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది చూసి చిన్నగా నవ్వుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది శృతి. ఫ్రెష్ అయి బయటికి వచ్చిన ఆమె ఆ ఇంటికి పరీక్షగా చూస్తూ ఉంది. నిన్న బాధలో కంగారులో సరిగ్గా గమనించలేదు కానీ చాలా పెద్దిల్లే ఇది. ఇంత పెద్దింటిని మెయింటైన్ చేస్తున్నారు అంటే మ్యాక్సిమం కోటీశ్వర్లై ఉంటారు అని అనుకుంటున్న శృతికి దేవుడి గది నుండి గంట కొట్టిన శబ్దం వినిపించింది. దాంతో కంగారుగా అటువైపు వెళ్ళిన ఆమెకి హారతి తీసుకుని తల్లి కాళ్ళకి నమస్కారం చేస్తూ ఉన్న శంకర్ కనిపించాడు. పర్వాలేదు, ఈ మనిషికి దేవుడంటే భక్తి, అమ్మంటే భయం రెండూ ఉన్నాయన్నమాట. ఇతను బయటికి మాత్రమే రాక్షసుడు, ఇంట్లో ఇతనికి అంత సీన్ లేదన్నమాట అని అనుకుంటూ వెళ్ళి అతని పక్కన నిలబడి హారతి తీసుకుంది ఆమె. ఆమెకి ప్రసాదం పెట్టి పద టిఫిన్ చేద్దాం అంటూ ఆమెని తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది శారద. కంగారుగా వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు శంకర్. కళ్ళు చిన్నవి చేసి కోపంగా అతని వైపు చూస్తూ ఉంది శృతి. శంకర్ మాత్రం అసలు ఆమె పక్కన కూర్చున్నట్లు కూడా గమనించలేదు. అమ్మా, త్వరగా టిఫిన్ పెట్టు, అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి అంటూ కంగారు పడిపోతూ ఉన్నాడు అతను. ఎప్పుడు చూసినా ఆ కంగారేంట్రా బాబు నీకు? కనీసం తిండి కూడా సరిగ్గా తినవా ఏంటి అని అతన్ని తిడుతూనే టిఫిన్ వడ్డిస్తూ ఉంది శారద. అప్పుడే బయట నుంచి గాలి వేగంతో దూసుకు వచ్చిన రేణుక బావా అంటూ వచ్చి అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది. దాంతో కోపంగా ఆమె వైపు చూస్తూ బుగ్గని చేతులతో తుడుచుకుంటూ, నీకు ఎన్నిసార్లు చెప్పానే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని అంటూ ఆమెపై అరిచాడు శంకర్. నా ఒళ్ళు నా దగ్గర ఉండనంటుంది బావా, ఏం చేయను?
ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వచ్చేద్దామా అని తెగ తొందర పెట్టేస్తుంది. కొంచెం దాని సంగతి చూడకూడదు. అతని భుజం మీద ప్రేమగా వేలితో రాస్తూ అంది రేణుక. ఆమె చేతిని వెనక్కి విసిరికొట్టి, కొట్టాను అంటే పళ్ళు రాలిపోతాయి. వచ్చింది టిఫిన్ మెక్కడానికే కదా, మూసుకుని అది మెక్కి బయటికి పో. అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఎగస్ట్రాలు వాగావు అంటే తిరిగి మీ ఇంటికి వెళ్ళవు వార్నింగ్ ఇచ్చాడు శంకర్. నేను కోరుకునేది కూడా అదే బావా. నేను తిరిగి మా ఇంటికి వెళ్ళదలుచుకోలేదు. మీ ఇంట్లోనే మీ ఇంటి కోడలిగా నీ భార్యగా ఉండిపోవాలి అనుకుంటున్నాను. ప్లీజ్ బావా, మా నాన్నతో మాట్లాడి మన పెళ్ళికి ఏర్పాటు చేయి అడిగింది రేణుక. పెళ్ళి కావాలంటే చెప్పు, కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే. ఏ ఆఫ్రికా వాడినా అంటార్టికా వాడినో తెచ్చి మీ నాన్నతో మాట్లాడి నీ పెళ్లి చేసి ఇక్కడి నుంచి దూరంగా పంపించేస్తాను. అంతే తప్ప నన్ను చేసుకుని నా ఇంటికి రావాలి అన్న ఆశలు మాత్రం పెట్టుకోకు. అది ఈ జన్మలో జరగదు అని చెప్పి ప్లేట్లో చేయి కడిగేసుకుని వెళ్ళిపోతున్నాడు శంకర్. ఎలా జరగదో నేను చూస్తాను అని అతను వెనకే అరుస్తూనే తన వైపు కోపంగా చంపేసేలా చూస్తూ ఉన్న శృతిని చూసి, ఇంతకీ ఈ ఇంట్లో ఈ కొత్త క్యాండిడేట్ ఎవరు అంటూ అడిగింది రేణుక. దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది శారద. హలో మిస్, అడిగేది నిన్నే. ఎవరు నువ్వు? ఈ ఇంట్లో ఎందుకున్నావు? అనుమానంగా ఆమె వైపు చూస్తూ అడిగింది రేణుక. అసలే ఆమె మీద పీకల దాకా కోపంగా ఉండడంతో సీరియస్గా ఆమెను చూస్తూ, నేను ఈ ఇంటికి వచ్చిన గెస్ట్ని. 2 రోజులు ఉండి వెళ్ళిపోతాను. నా గురించి మీరు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు సీరియస్గా చెప్పింది శృతి. వెళుతూ ఉన్న శంకర్ చెవిన ఆ మాటలు పడడంతో అతను అడుగులు ఆగిపోయాయి. బాధగా మెల్లిపడిన తన మనసుకి ధైర్యాన్ని చెప్పుకొని మళ్ళీ ముందుకు అడుగులు వేశాడు అతను. ఓ అవునా, గెస్ట్నా? సరే, గెస్ట్వి గెస్ట్ లాగానే ఉండే గోష్ట్లా తయారయ్యి నా ప్రేమకి అడ్డు రావాలి అని చూడకు. చిన్న సైజు వార్నింగ్ ఇచ్చింది రేణుక. రేణు, ఏంటా మాటలు? కోపంగా అరిచింది శారద. ముందు చూపత్తా, అసలే బావ అందగాడు, మంచివాడు, అందరికీ ఈజీగా నచ్చేస్తూ ఉంటాడు కదా. అలాగే ఈ పిల్లకి కూడా నచ్చేసి నువ్వంటే నాకు ఇష్టమని చెప్పేసి ఏదోలా బావని తన వలలో పడేసి పెళ్లి చేసేసుకుంటేను అప్పుడు నా పని ఏమైపోవాలి? అందుకే ముందస్తు జాగ్రత్తగా చిన్న వార్నింగ్ అంతే అంది రేణుక. ఏడ్చినట్లుంది నీ వార్నింగ్, కానీ మూసుకుని టిఫిన్ చెయ్యి అంటూ కసురుకుంది శారద. ఆమె అలా కోపంగా అరవడం శృతికి బాగా నచ్చింది. నాకే వార్నింగ్ ఇస్తుందా? ఇంకా నేను వాడి పెళ్ళాన్ని అని తెలిస్తే ఇది చచ్చిపోతుందేమో అని మనసులో కచ్చిగా అనుకుంది ఆమె. కానీ అతన్ని తన మనసు భర్తగా అంగీకరించింది అన్న విషయాన్ని ఆ క్షణం ఆమె గుర్తించలేకపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి. శంకర్ మంచితనం తెలుస్తూ ఉండడంతో అతనితో మెల్లిమెల్లిగా ప్రేమలో పడిపోతూ ఉంది శృతి. ఆమె ప్రవర్తనలో వస్తున్న మార్పు, శంకర్ అంటే ఆమె చూపిస్తున్న కేర్ అంతా శారద గమనిస్తూనే ఉంది. టైం రాత్రి 12 అవుతుంది. శృతికి అస్సలు నిద్ర పట్టడం లేదు. ప్రతి సంవత్సరం ఈ సమయానికి అమ్మ, నాన్న, చెల్లి వచ్చి నాకు బర్త్డే విషెస్ చెప్పేవారు. ఆ నైట్ అంతా ఎంత అల్లరి చేసేవాళ్ళమో. ఆ నైట్ అంతా నేను, చెల్లి గొడవ చేస్తూ, కేక్ కట్ చేస్తూ ఎంత హ్యాపీగా గడిపేవాళ్ళమో. ఏంటో ఈ సంవత్సరం ఇలా అయిపోయింది. వచ్చే సంవత్సరం అయినా నా వాళ్ళతో కలిసి నేను నా పుట్టినరోజు చేసుకోగలనా అని ఆమె మనసులో బాధపడుతూ ఉండగా ఆ రూమ్ డోర్ ఎవరో నాక్ చేశారు. దానితో డోర్ ఓపెన్ చేసిన ఆమెకి ఒక్కసారిగా బెలూన్స్ అన్నీ ఆమె మీదకి వచ్చి ఆ రూమ్ అంతా ఆ బెలూన్స్తో నిండిపోయింది. అది చూసిన శృతికి చాలా ఆనందంగా అనిపించింది. చిన్నపిల్లల గెంతులు వేస్తూనే వాటితో ఆడుకుంటూ బయటికి చూసిన ఆమెకి అక్కడ శంకర్ నిలబడి ఉండడం కనిపించింది. చిన్నపిల్లలా మురిసిపోతూ అన్న ఆమెను చూసి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని అంటూ విష్ చేస్తూ ఒక గిఫ్ట్ ప్యాకెట్ ఆమె చేతికి అందించాడు అతను. థ్యాంక్ యూ అంటూ ఆ గిఫ్ట్ ప్యాక్ తీసుకుని ఓపెన్ చేయబోయింది శృతి. అది గమనించి, ఆహా, అది ఇప్పుడు ఓపెన్ చేయకు, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోతావు కదా, వెళ్ళాక ఓపెన్ చేయి చెప్పాడు శంకర్. ఎందుకో ఆ మాట ఆమె మనసుకి చాలా బాధగా అనిపించింది. ఇదివరకు ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోదామా అని చూసిన ఆమెకి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అని అనిపిస్తూ ఉండడం చాలా విచిత్రంగా అనిపించింది. నీకు మరొక సర్ప్రైజ్ ఉంది అన్నాడు శంకర్. ఏంటది? ఆతృతగా అడిగింది శృతి. రా చెప్తా అంటూ
ఆమె వెనక్కి వెళ్ళి ఆమె కళ్ళు తన చేతులతో మూసాడు శంకర్. అతను అలా తన పట్ల చొరవ తీసుకోవడం శృతికి కొత్తగా, తెలియని వింత పులకింతలా అనిపిస్తుంది. ఆమెని మెల్లిగా కిందకి తీసుకువెళ్ళి ఆమె కళ్ళపై ఉన్న తన చేతిని తీశాడు శంకర్. మెల్లిగా కళ్ళు తెరిచిన ఆమెకి కళ్ళ ముందు కనిపిస్తున్న అమ్మ, నాన్న, చెల్లెల్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మా అంటూ వెళ్ళి వాళ్ళని గట్టిగా హత్తుకుపోయింది ఆమె. ఆమెని ప్రేమగా దగ్గరికి తీసుకుని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బంగారం అంటూ ఆమెకి విష్ చేశారు వారందరూ. మీరు నన్ను జీవితంలో క్షమిస్తారు అని నేను అనుకోలేదు, ఏడుస్తూనే చెప్పింది శృతి. ఎందుకు క్షమించలేమమ్మా, మీ ఆయనే స్వయంగా వచ్చి మాకు అంతా అర్థమయ్యేలా పరిస్థితిని చెప్పాక కూడా, నీ తప్పు ఏదీ లేదు అని తెలిసాక కూడా నిన్ను ఎందుకు క్షమించాము? కానీ చెల్లి పెళ్లి గురించి ఆలోచించి నిన్ను మాతో తీసుకువెళ్ళలేకపోతున్నాము. అంతేకాని నీ మీద మాకు ఏ కోపము లేదు బంగారం. తన పెళ్ళి అయిపోతే నిన్ను మాతో తీసుకువెళ్ళిపోతాం ప్రేమగా చెప్పాడు తండ్రి. కానీ ఆ మాట చేదుగా వినిపించింది ఆమెకి. దానితో బాధగా శంకర్ వైపు చూసింది. ఆమె వైపు నుండి తన చూపు పక్కకు తిప్పుకొని, అరే కేక్ తీసుకురండ్రా అంటూ అరిచాడు శంకర్. దాంతో ఒక పెద్ద కేక్ వాళ్ళ ముందుకు వచ్చింది. కేక్ కట్ చేసి ముందు తల్లిదండ్రులకి తినిపించిన తర్వాత శంకర్ వైపు చూస్తూ అతనికి పెట్టబోయింది శృతి. కానీ అది తనకి ఇష్టం లేదు అన్నట్లు తన ఫోన్ చూసుకుంటూ పక్కకు వెళ్ళిపోయాడు శంకర్. ఏంటి వీడు ఫోర్స్ కొడుతున్నాడు, నేను పెడితే కేక్ కూడా తినకూడదా అని మనసులో తిట్టుకుంటూ ఉంది ఆమె. అంత సంతోషంలో కూడా అతను కేక్ తినకపోవడం తనకి బాధగా అనిపించింది. ఆ నైట్ తల్లి, తండ్రి, చెల్లి అక్కడే ఉండిపోవడంతో వారితో సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంది శృతి. ఆ నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతూ చెప్పి వెళ్ళడానికి ఆమె దగ్గరికి వచ్చింది తల్లి కవిత. ఇంకొక రోజు ఉండొచ్చు కదమ్మా గారంగా అడిగింది శృతి. చిన్నగా నవ్వి, ఉండేవాళ్ళమే శృతి, ఇది నీ అత్తవారిలైతే, కానీ కాదు కదా, నువ్వే ఒక గెస్ట్గా ఈ ఇంట్లో ఉంటున్నావు, ఈ ఇంటికి మేము కూడా భారం కాకూడదు కదా అంది కవిత. దాంతో మౌనంగా తల వంచుకుంది శృతి. చూడమ్మా శృతి, పిల్లలు ఎంత ఎదిగినా వారికి ఆలోచించే శక్తి ఎంత ఉన్నా సరే తల్లిదండ్రులకి చిన్నవాళ్లే. ఒక తల్లిగా ఏది మంచో ఏది చెడో నీకు చెప్పవలసిన బాధ్యత నాకుంది, ఆ బాధ్యతతోనే చెప్తున్నాను అని అంటూ ఆమె మెడలో ఉన్న తాళి బయటికి తీసి దాన్ని చేతితో తడుముతూ చూస్తూ, ఇది కేవలం పసుపు తాడు కాదమ్మా, మీ మధ్య ఏర్పడిన పవిత్ర బంధం. ఈ బంధాన్ని తెంచుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు అని నువ్వు అనుకోవచ్చు, కానీ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు అది. ఈ తాళి ఆ దేవుడి సమక్షంలో నీ మెడలో పడింది, దీన్ని తీసే హక్కు ఎవ్వరికీ లేదు. ఒప్పుకుంటాను శంకర్ రౌడీ అని, నీకు ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని, కానీ అంతకన్నా మంచి భర్త నీకు దొరకరు తల్లి. ఈ తాళికి విలువనిచ్చి అతని ప్రేమని అర్థం చేసుకుని అతని భార్యగా ఉంటేనే ఈ అమ్మకు సంతోషంగా ఉంటుంది, నీ జీవితానికి కూడా ఒక అర్థం ఉంటుంది. కాదు నేను ఇక్కడ ఉండలేను, అతని భార్యగా బ్రతకలేను, వచ్చేస్తాను అంటావా, అది నీ ఇష్టం. కన్నవాళ్ళం కాబట్టి నిన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం, కానీ ఆ తర్వాత నువ్వు పడే బాధను మాత్రం నీ నుంచి మేము దూరం చేయలేము, ఆ బాధని మేము తీర్చలేము. దేనినైనా దూరం చేసుకోవడం సులువుగానే ఉంటుంది, కానీ మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాలి అంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని చెప్పి ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కవిత. దానితో ఆలోచనలో పడింది శృతి. తన మెడలో బలవంతంగా శంకర్ తాళి కట్టడం తప్ప అతనిలో ఇది తప్పు అని చూపించడానికి ఏ కారణం కూడా ఆమెకి కనిపించడం లేదు. ఆ ఆలోచనలతోనే చాలాసేపు ఆ గదిలోనే ఉండిపోయింది ఆమె. భోజనం సమయం అవడంతో అమ్మాయి గారు, అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు అని రాధమ్మ వచ్చి ఆమెకు చెప్పడంతో శంకర్ వచ్చేసి ఉంటాడు అని మనసులో అనుకుంటూ ఆనందంగా కిందకి వెళ్ళి తన కళ్ళతోటే ఆ హాల్ మొత్తం శంకర్ కోసం వెతుకుతూ ఉంది ఆమె. కానీ ఆమెకి శంకర్ ఎక్కడా కనిపించలేదు. ఏంటి వీడు ఎంత పనిలో ఉన్నా కూడా భోజన సమయానికి ఇంటికి వచ్చేస్తాడు కదా, మరి ఈరోజు రాలేదే అని అనుకుంటూ దిగులుగా వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది ఆమె. రాధమ్మ భోజనం వడ్డించినా కూడా
అది తినకుండా అందులో వేలు పెట్టి కెలుకుతూ ఉంది శృతి. అది చూసి చిన్నగా నవ్వుకుని, శంకర్ లేడమ్మా, పని మీద వేరే ఊరు వెళ్ళాడు, రావడానికి 1 వారం పట్టొచ్చు అని చెప్పింది శారద. దానితో తలెత్తి సూటిగా ఆమె వైపు చూసింది శృతి. ఆమెని చూసి చిన్నగా నవ్వి తల వంచుకొని తింటూ ఉంది శారద. వెళ్ళే ముందు ఒక్క మాటైనా చెప్పాలి కదా, అసలు ఇంట్లో నేనంటూ ఒక్కదాన్ని ఉన్నాను అని ఈ మనిషికి ఎప్పుడైనా గుర్తొస్తుందో లేదో అని కోపంగా మనసులోనే అనుకుంటూ ప్లేట్లో చేయి కడిగేసుకుని వెళ్ళిపోయింది శృతి. 2 రోజులు అతను లేని ఆ ఇంట్లో చాలా బోరింగ్గా, ఏదో పోగొట్టుకున్న వెలితితో గడుపుతూ ఉంది ఆమె. కడుపు నిండా తిండి తినాలి, కంటి నిండా నిద్రపోవాలి అన్న ఆలోచన కూడా ఆమెకు రావడం లేదు. అమ్మా, భోజనానికి రండి, పొద్దున్న టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు, పెద్దమ్మగారు నువ్వు సరిగ్గా పెట్టట్లేదు అని నా మీద కోప్పడుతున్నారు, కొంచెం విసుగ్గా చెప్పింది రాధమ్మ. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా, నాకు ఆకలిస్తే నేను తింటాను, నువ్వెళ్ళు ఆమెపై అరిచింది శృతి. అబ్బా, తినండి అంటే మీతో తిట్లు, తినలేదు అంటే ఆవిడతో తిట్లు, మధ్యలో చచ్చిపోతున్నాను అని అనుకుంటూ నీరసంగా కిందకి వెళ్ళింది రాధమ్మ. వెళ్ళి 3 డేస్ అవుతుంది, ఈ మనిషికి అసలు నన్ను చూడాలని కూడా అనిపించడం లేదా, ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు అని మనసులో అనుకుంటూ ఆమె ఉండగానే కింద నుంచి ఏవో మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అందులో తనకి బాగా నచ్చిన వారి గొంతు కూడా వినిపిస్తూ ఉండడంతో కంగారుగా గది బయటికి వచ్చి కిందకి చూసిన ఆమెకి తన మనుషులతో మాట్లాడుతూ కనిపించాడు శంకర్. అతన్ని అలా చూడగానే ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది ఆమెకి. దాంతో గదిలోకి పరుగుపెట్టి అద్దంలో తనను తాను ఒక్కసారి చూసుకుని, చెరిగిపోయిన హెయిర్ని సెట్ చేసుకుని, పక్కకు వెళ్ళిపోయిన స్టిక్కర్ని సరిగ్గా పెట్టుకుంటూ మళ్ళీ ఒక్కసారి తనని తాను చూసుకుని బయటికి పరుగు తీసి మెట్ల వరకు వచ్చాక కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని వదిలి మెల్లిగా కిందకి దిగుతూ ఉంది శృతి. ఏదో విషయం గురించి సీరియస్గా మాట్లాడుతూ ఉన్న శంకర్ని బావా అంటూ వచ్చి వెనక నుండి కౌగిలించుకుంది రేణుక. అది చూసిన శృతికి కోపం పీక్స్కి వెళ్ళింది. ఇదొకటి బబుల్గమ్ లాగా ఎప్పుడు చూసినా వీడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మాట్లాడితే మీద మీద పడిపోతూ ఉంటుంది, అసలు దీనికి సిగ్గు ఎగ్గు ఏమీ లేదా, అది మీద పడుతున్నా కూడా ఈ మనిషిలో అసలు చలనమే ఉండట్లేదు, మరి నాతో మాత్రం ఎందుకు ఆ రోజు అలా ప్రవర్తించాడు, ఇష్టం లేదు అంటున్నా కూడా బలవంతం చేయడానికి ఎందుకు ప్రయత్నించాడు అని ఆలోచిస్తూ ఉన్న ఆమెకి ఎటువంటి సమాధానం దొరకలేదు. బహుశా ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉంది అని ఆమె ముందు నటిస్తున్నాడేమో అని అప్పటికి సరిపెట్టుకుంది ఆమె. తనని కౌగిలించుకున్న రేణుక చేయి పట్టి ముందుకు లాగి, ఏదో చిన్న పిల్లవి అని చూస్తూ ఉంటే నువ్వు చాలా శృతి ముంచుతున్నావు రేణు, ఇంకొకసారి ఇది ఇలాగే కంటిన్యూ అయితే నాలో ఉన్న రాక్షసుడిని నువ్వు చూడవలసి ఉంటుంది, సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు శంకర్. దానితో రేణుక మొహం నల్లగా మాడిపోయింది. ఎంత వెంట పడుతున్నా అసలు పట్టించుకొని మగవాణ్ణి ఏమనుకోవాలో ఏంటో అని ఆమె మనసులో అసహనంగా అనుకుంటూ ఉంది. కానీ అది చూసిన శృతి మనసుకి ఏదో తెలియని ప్రశాంతత వచ్చి చేరింది. ఏడు మొహం పెట్టిన ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుకుని, శంకర్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటూ గట్టిగా అరిచింది ఆమె. ఆ పిలుపుతో అతని అడుగులు ఆగిపోయాయి. ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఆమె అంత చొరవగా పిలవడంతో రేణుకకి ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది. దాంతో కోపంగా ఆమె వైపు చూస్తూ ఉంది. అతని దగ్గరికి వెళ్ళి, వచ్చింది ఇప్పుడే కదా, అప్పుడే మళ్ళీ బయటికి ఎందుకు, రా ముందు భోజనం చేద్దాం, చాలా ఆకలిగా ఉంది అంటూ చొరవగా అతని చెయ్యి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువచ్చి కూర్చోబెట్టింది శృతి. అది చూసిన రేణుక కళ్ళు అసూయతో మండాయి. రాధమ్మని వద్దు అని చెప్పి దగ్గరుండి అతనికి ఏం కావాలో అన్నీ వడ్డిస్తూ ఉంది శృతి. ఆమె ప్రవర్తన శంకర్కి చాలా వింతగా, మరింత కొత్తగా అనిపిస్తూ ఉండడంతో ఆమె వైపు రెప్ప కూడా వేయకుండా అలా చూస్తూ ఉండిపోయాడు అతను. ఏంటి నా మొహం చూస్తున్నావు, ప్లేట్ ముందు పెట్టింది తినడానికి, అది ముందు పెట్టుకుని నా మొహం చూడడానికి కాదు, తిను అంటూ గదాయించింది శృతి. సరే అన్నట్లు తల ఊపి తింటూ ఉన్నాడు శంకర్. అందరికీ ఆర్డర్ వేసే శంకర్ తన మాట వింటూ తను పెట్టింది తింటూ ఉండడంతో చిన్నగా నవ్వుకుని అతని పక్కనే కూర్చుని తను తింటూ ఉంది శృతి. వాళ్ళిద్దరిని అలా చూసి కోపంగా పళ్ళు కొరుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రేణుక. రోజు కన్నా ఆ రోజు భోజనం చాలా టేస్టీగా అనిపించింది శంకర్కి.
బహుశా ఆ టేస్ట్ శృతి పెట్టడం వల్ల వచ్చిందేమో. భోజనం తినడం అయిపోవడంతో తన రూంలోకి వెళ్ళిన శృతి దగ్గరికి వచ్చాడు శంకర్. అతను చూసి సిగ్గుతో తల వంచుకుంది ఆమె. ఆమె చేతికి ఒక కవర్ ఇస్తూ, రేపు నీకు ఏదో ఎంట్రన్స్ టెస్ట్ ఉంది అంట కదా, దానికి సంబంధించిన హాల్ టికెట్ మెటీరియల్స్ ఇందులో ఉన్నాయి, తీసుకో అంటూ చెప్పాడు శంకర్. దాంతో ఎగ్జైట్ అవుతూ అవి తీసుకుని చూసి, తను చెప్పకుండానే తన గురించి అర్థం చేసుకుంటున్న అతని వైపు ప్రేమగా చూస్తూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ అతన్ని హత్తుకుంది శృతి. దాంతో షాక్ అయిన శంకర్ పెరుగుతూ ఉన్న తన గుండె వేగాన్ని తగ్గించుకుంటూ ఆమెను కొంచెం దూరంగా జరిపి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకో, ఏదైనా మిస్ అయితే తెప్పిస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి ఆమెని చూడకుండా, రాహుల్ని కలిశాను అన్నాడు. ఆ మాటతో అతని వైపు చూస్తూ ఉండిపోయింది శృతి. జరిగిందంతా అతనికి తెలుసు కదా, సో నిన్ను పెళ్లి చేసుకోవడం అతనికి ఇష్టమే అని చెప్పాడు అన్నాడు శంకర్. ఆ మాటతో పిచ్చి కోపం వచ్చింది శృతికి. వాడిని అడిగావు బాగానే ఉంది, మరి నన్ను కూడా అడగాలి కదా. వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టమా, లేదా నీ మనసులో వేరే ఎవరైనా ఉన్నారా లేదా అని. నా జీవితంలో ఏం చేయాలనుకున్నా అంతా నీ ఇష్టమేనా అని మనసులో కచ్చిగా అనుకుని, మంచిది, థ్యాంక్ యూ పళ్ళు నూరుతూ అంది శృతి. దానితో బాధగా అనిపించింది శంకర్కి. కనీసం ఎప్పుడైనా నేను ఎక్కడికి వెళ్ళను, నీతో కలిసి నీ భార్యగా ఇక్కడే ఉంటాను అని చెప్పొచ్చు కదా అని మనసులో అనుకుంటూ తన బాధని కంట్రోల్ చేసుకుంటూ, బాగా లేట్ అయింది కదా, ఇంక పడుకో, గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శంకర్. దాంతో కోపంగా బెడ్ పై కూర్చుని, అసలు ఆడపిల్లని అర్థం చేసుకోవడమే రాదా, రాయి బండరాయి అని కోపంగా తిట్టుకుంటూ పళ్ళు కొరుక్కుంటూ ఉంది ఆమె. నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయిన శృతి బయటకు వచ్చి చూసేసరికి అక్కడ ఒక్క కారు మాత్రమే ఉంది. రోజు గొడ్ల చావిడిలో గేదెల్లాగా ఒకదాని తర్వాత ఒకటి 10 కార్లు ఇక్కడే ఉండేవి కదా, ఈరోజు ఏంటి ఒక్క కారే ఉంది అని అనుకుంటూ ఆ కార్ దగ్గర నిలబడి అటు ఇటు చూస్తూ ఉన్న ఆమె దగ్గరికి డ్రైవర్ వచ్చాడు. అతను చూసి, త్వరగా కార్ తీ, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి అంది శృతి. అలాగే మేడం అని కార్ తీయడానికి వెళుతున్న అతన్ని పిలిచింది శారద. ఇప్పుడే వస్తాను మేడం అని ఆమె దగ్గరికి వెళ్ళిన అతను మళ్ళీ తిరిగి రాలేదు. లేట్ అయిపోతుంది, వీడేంటి ఇంకా రావట్లేదు, ఇప్పుడే వస్తానని చెప్పాడు కదా అని అనుకుంటూ, రాదమ్మా డ్రైవర్ని చూసావా అని అటుగా వెళుతున్న పని మనిషిని అడిగింది ఆమె. వాడికి కడుపులో నొప్పి అంటమ్మా, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయాడు, ఇంకా రాడు చెప్పింది రాదమ్మ. అయ్యో, మరి ఇప్పుడు నేను కాలేజీకి ఎలా వెళ్ళాలి కంగారుగా అడిగింది శృతి. ఆలోచించండి అమ్మా, ఆలోచిస్తే వెళ్ళడానికి చాలా దారులు దొరుకుతాయి అని చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాదమ్మ. ఆలోచిస్తే దారులు దొరుకుతాయా అని అనుకుంటూ ఉన్న ఆమె కళ్ళ ముందు తన మనుషులతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ కనిపించాడు శంకర్. అవును, ఆలోచిస్తే దారులు దొరుకుతాయి, అదిగో నా దారి దొరికింది అనుకుని, నేను కాలేజీకి వెళ్ళాలి అంటూ గట్టిగా అరిచింది శృతి. మాటల్లో పడిపోయిన శంకర్ ఆ మాటని పట్టించుకోలేదు. నేను కాలేజీకి వెళ్ళాలి మళ్ళీ అరిచింది శృతి. ఈసారి వినిపించినా కూడా ఏ డ్రైవర్నో పిలుస్తుంది అనుకుని పట్టించుకోలేదు శంకర్. నేను ఎగ్జామ్ రాయడానికి కాలేజీకి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది ఈసారి మరింత గట్టిగా ఆ ఊరు మొత్తం వినిపించేలా అరిచింది శృతి. ఇదేంటి పేక కోసిన మేకలా ఎంతలా అరుస్తుంది అని అనుకుంటూ ఆమె వైపు చూసి అక్కడ ఏ కార్లు లేకపోవడం గమనించాడు శంకర్. ఓ ఇదా విషయం అనుకుని, రే మేడం కాలేజీకి వెళ్ళాలంట, వెళ్ళి డ్రాప్ చేయండి అంటూ తన మనిషిలోకి చెప్పాడు అతను. అన్నా, నాకు కాలు బాగా నొప్పిగా ఉందన్నా, అస్సలు ఖర్చు తొక్కలేను అని ఒకడంటే, మా ఆవిడ సినిమాకి తీసుకెళ్ళమంది అన్న, తీసుకువెళ్ళకపోతే నన్ను దొట్లో ఉప్పు పాత్ర వేసేస్తుంది అని మరొకడు, మా నాన్నకి ఒంట్లో బాగాలేదన్నా, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఇంకొకడు. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక వంక చెప్పుకొని అక్కడి నుంచి పరారైపోయారు. వాళ్ళందరూ కావాలనే చేస్తున్నారని అర్థమవడంతో ఇంకా చేసేదేమీ లేక వచ్చి కారెక్కాడు శంకర్. దానితో నవ్వుతూ వెళ్ళి అతని పక్కనే కూర్చుంది శృతి. అలా జర్నీ చేస్తున్నంతసేపు ఏదో ఒకటి వాగుతూనే ఉంది ఆమె. ఆ వాగ్దాటికి ఎక్కడ చెవిలోంచి రక్తాలు వచ్చేస్తాయేమో అని భయపడుతూ ఉన్నాడు శంకర్. ఏంటి
నేను ఎంత వాగుతున్నా ఏం మాట్లాడవు? కోపంగా అడిగింది ఆమె. భారంగా శ్వాస తీసుకుని వదిలి, దేవుడు కొందరికి కొన్ని శక్తులు మాత్రమే ఇస్తాడు. అందులో బాగా వాగే శక్తి నీకిస్తే, ఆ వాగ్ధాటిని తట్టుకునే శక్తి నాకిచ్చాడు అన్నాడు శంకర్. దానితో బాగా కోపం వచ్చిన శృతి మూతి 3 వంకర్లు తిప్పుకొని మాట్లాడకుండా కూర్చుంది. ఏదో సరదాగా అన్నాను. నువ్వు మాట్లాడవచ్చు. నష్టమేమి లేదు. నాకు కొంచెం ఓపిక ఎక్కువే అన్నాడు శంకర్. ఏమీ అవసరం లేదు అని కోపంగా కార్లో మ్యూజిక్ ఆన్ చేసి ఫుల్ సౌండ్ పెట్టేసింది ఆమె. అబ్బా అని అసహనంగా ఫీల్ అవుతూనే కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు శంకర్. కార్ దిగి ఎగ్జామ్ 2.5 hours, అది అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండు. మళ్ళీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతే నిన్ను వెతుక్కుంటూ నేను రాలేను అని వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది శృతి. అది చూసి ఏమైంది దీనికి? ఏదో సొంత మొగుడికి ఇచ్చినట్లు వార్నింగ్లు ఇస్తుంది అని అసహనంగా అనుకుంటూ ఆ కార్పై కూర్చుని ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాడు శంకర్. ఎగ్జామ్ పూర్తయ్యాక బయటకు వచ్చిన శృతికి కారుకు ఆనుకుని ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు శంకర్. దాంతో చిన్నగా కారు మీద కొట్టింది శృతి. ఒక 5 minutes వెళ్దాం అన్నట్లు ఆమెకి చేతితో చూపిస్తూ ఫోన్లో సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాడు అతను. 5 minutes కాస్త 15 minutes అయ్యింది. అయినా అతని ఫోన్ కాల్ కట్ అవ్వలేదు. దాంతో విసుగు వచ్చిన శృతి కారుకి ఉండడం గమనించి డ్రైవింగ్ సీట్లో కూర్చొని అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అది గమనించి కాల్ కట్ చేసి ఏయ్ అంటూ ఆ కారు వెనక పరుగు తీసినా కూడా ఏం ఉపయోగం లేకుండా పోయింది. దీనమ్మ, దీనికి డ్రైవింగ్ కూడా వచ్చా? మరెందుకు ఏమీ తెలియని చిన్న కూచిలాగా నేను కాలేజీకి వెళ్ళాలి అంటూ అరిచి గోల చేసి నన్ను బకరాని చేసింది అని మనసులో అసహనంగా అనుకుంటూ ఉన్నాడు శంకర్. కాలేజీ నుంచి డైరెక్ట్గా గీత ఇంటికి వచ్చింది శృతి. ఆ ఇల్లంతా చాలా సందడిగా ఉంది. ఆ ఇంటి ముందు గీతా వెడ్స్ వినోద్ అన్న ఫ్లెక్సీ చూసిన శృతికి కోపం తారాస్థాయికి చేరుకుంది. ఆనందిని అంతగా ప్రేమించి ఇప్పుడు అతన్ని మర్చిపోయి మరొకరితో పెళ్లికి సిద్ధమైపోతావా? ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళిన ఆమెకి చాలా హ్యాపీగా పెళ్లి కూతురులా రెడీ అవుతూ కనిపించింది గీత. దానితో అసహనంగా ఫీల్ అవుతూ గీత కొంచెం కోపంగా పిలిచింది శృతి. ఆ పిలుపుతో వెనక్కి తిరిగి ఆమెను చూసి ఏ శృతి, నువ్వెప్పుడొచ్చావే అంటూ ఆమెని దగ్గరికి వెళ్ళి ఆమెను గట్టిగా హత్తుకుపోయింది గీత. విసుగ్గా ఆమెను కొంచెం దూరం జరిపి ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇది నాకేమీ నచ్చలేదు సీరియస్గా చెప్పింది శృతి. ఆమె మాట్లాడే పద్ధతి కొంచెం ఇబ్బందిగా అనిపించడంతో ఆ గదిలో ఉన్న వారందరినీ బయటికి పంపించి డోర్ లాక్ చేసి ఏమి నచ్చట్లేదే నీకు అడిగింది గీత. నువ్వు చేసుకుంటున్న ఈ పెళ్ళి నచ్చట్లేదు. ఆనంద్ని ప్రేమించి ఇప్పుడు మరొక వ్యక్తితో ఎలా పెళ్లికి సిద్ధమైపోయావు? కోపంగా అడిగింది శృతి. ఎలా అంటే నేను ప్రేమించింది మనిషిని కాదు మృగాన్ని అని తెలుసుకున్నాను కాబట్టి అంది గీత. ఆ మాటకి షాక్ అయింది శృతి. ఆనంద్ నిజంగా నన్ను ప్రేమించలేదే, నా వెనక ఉన్న ఆస్తిని ప్రేమించాడు. అంతెందుకు పెళ్ళి జరుగుతుంది అనగా 1 గంట ముందు కూడా మా నాన్నకి ఫోన్ చేసి బేరం పెట్టాడు. కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటుంది అన్నా కూడా తట్టుకున్న మా నాన్నగారు ఆ పెళ్ళి ఒక మోసగాన్ని చేసుకుంటుంది అని అర్థమవడంతో తట్టుకోలేకపోయారు. వెంటనే విషయం శంకర్ అన్నకి చెప్పడంతో అన్న మేము ఎక్కడున్నామో కనుక్కొని అక్కడికి వచ్చి జరుగుతున్న నా పెళ్ళిని ఆపి నన్ను ఆ దుర్మార్గుడి నుంచి రక్షించాడు. నిజంగా ఆ రోజు అలా జరగకుండా ఉండి ఉంటే ఈరోజు నేను చాలా నరకం చూసేదాన్ని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది గీత. అది అంతా విన్న శృతికి మైండ్ బ్లాక్ అయింది. అప్పుడే ఎవరో తలుపు కొట్టడంతో కన్నీళ్లు తుడుచుకుని పెళ్ళి జరిగే వరకు ఉండాలి, వెళ్ళిపోవద్దు అని మరీ శృతికి చెప్పి డోర్ ఓపెన్ చేసింది గీత. కొంతమంది ఆడవాళ్ళు లోపలికి వచ్చి ముహూర్తం సమయం అయిపోతుందమ్మారా అంటూ ఆమెని గీతని తీసుకుని వెళ్ళిపోయారు. శృతికి మాత్రం వెంటనే శంకర్ని చూడాలనిపించింది. అయ్యో పాపం, తనను ఒక్కడిని అక్కడ వదిలేసి వచ్చేసాను, ఏం చేస్తున్నాడో ఏంటో అని అనుకుంటూ కంగారుగా బయటికి పరుగు తీసిన ఆమెకి కారుకు జారబడి ఫోన్ చూసుకుంటూ కనిపించాడు శంకర్. అతను చూడగానే ఆమె మొహంలో నవ్వు వచ్చి చేరింది. ఏంటి ఇంత త్వరగా నేను ఎక్కడున్నానో తెలుసుకుని ఎలా వచ్చేసావు అడిగింది ఆమె. గాలిలో ఎగురుకుంటూ వచ్చాను,
కోపంగా అంటూ ఆమె చేతిలో ఉన్న కార్ కీస్ తీసుకుని కార్ ఎక్కాడు అతను. అబ్బో! సార్ గారికి చాలా కోపం వచ్చిందే అని అనుకుంటూ శృతి కూడా కార్ ఎక్కింది. వెళుతున్నంతసేపు ఏమీ మాట్లాడకుండా అతన్ని చూస్తూ కూర్చుంది ఆమె. సీరియస్‌గా డ్రైవ్ చేస్తూ రాహుల్‌ని కలిసావా? అడిగాడు అతను. ఏంటి? అతనేమన్నాడో మొదట అర్థం కాకపోవడంతో మళ్ళీ అడిగింది ఆమె. అదే రాహుల్‌ని కలవడానికే కదా నువ్వు కాలేజీ నుంచి డైరెక్ట్‌గా పెళ్ళికి వెళ్ళావు. కలిసావా అని అడుగుతున్నా క్లారిటీ ఇచ్చాడు శంకర్. లేదు కోపంగా చెప్పింది శృతి. ఏ ఎందుకు? తను పాపం నీకోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటాడు. పోనీ వెనక్కి తీసుకువెళ్ళనా? ఒకసారి మాట్లాడతావా? అడిగాడు శంకర్. ఆ మాటతో ఏదైనా రాడ్ లాంటిది దొరికితే బాగుండును, అతని తల మీద టపీ టపీ కొడుదును అన్నంత కోపం వచ్చింది శృతికి. అవసరం లేదు కోపంగానే చెప్పింది ఆమె. అది కాదు ఒక్కసారి మాట్లాడితే మీ మధ్య అని శంకర్ అంటూ ఉండగా, అవసరం లేదు అని చెప్పాను కదా, అయినా ఎందుకు పదే పదే విసిగిస్తున్నావు? నేను నీకు చెప్పానా నేను రాహుల్ని ప్రేమిస్తున్నాను, వాడిని పెళ్లి చేసుకుంటాను, వాడు లేకపోతే చచ్చిపోతాను అని కోపంగా అడిగింది శృతి. ఆ మాటతో స్టన్ అయిన శంకర్, లేదు కానీ రాహుల్ నిన్ను ప్రేమిస్తున్నాడు అని శంకర్ అనడంతో, అయితే అది వాడి ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. నేను వాడిని జస్ట్ ఫ్రెండ్లా మాత్రమే చూశాను. జస్ట్ ఫ్రెండ్లా మాత్రమే చూశాను. వాడితో నాకు ప్రేమేంటి? అయినా కట్టుకున్న పెళ్ళాన్ని వేరే వాడికిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నందుకు సిగ్గుగా లేదా నీకు? ముందు దాని మనసేంటో తెలుసుకొని చావు అరిచింది శృతి. ఆ మాటతో సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు శంకర్. కోపంగా అతని వైపు చూస్తూ ఏమైంది? ఎందుకు కారు ఆగింది? అడిగింది శృతి. ఏమీ లేదు అంటూ మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు అతను. పళ్ళు నూరుతూ అతన్ని చూసి సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఆమె. ఇంకా అతనితో టాపిక్ కంటిన్యూ చేస్తే తన కోపం కంట్రోల్ అవ్వదని ఆమెకి బాగా అర్థమైపోవడంతో సైలెంట్ అయిపోయింది. అది చూసి హమ్మయ్య బ్రతికిపోయాను అనుకుని రిలాక్స్ అయ్యాడు శంకర్. ఇంటికి వచ్చాక కూడా అతని వైపు చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది శృతి. ఆమె ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు. ఏంటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అని అనుకుంటూ అక్కడే పని చేసుకుంటూ ఉన్న రాధమ్మని చూసి, అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది శృతి. ఏదో పనుందని బయటకు వెళ్ళారమ్మా. 2 రోజుల వరకు రావడం కుదరదు అని చెప్పారు. అప్పటి వరకు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమన్నారు చెప్పింది రాధమ్మ. ఆమె వెనకే వచ్చిన శంకర్, ఏంటి నిజమా అని సంతోషంగా అడిగాడు. అతని వైపు కోపంగా చూసింది శృతి. దాంతో తల దించేసుకున్నాడు అతను. మరి ఇంట్లో పని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అడిగింది శృతి. ఇంట్లో ఉండేది మీ ఇద్దరే కదమ్మా, అందుకే పని వాళ్ళు ఎవరు వద్దు, 2 రోజులు సెలవు తీసుకోండి అని అమ్మగారు పంపించేశారు. మీకేం కావాలన్నా చేసి పెట్టడానికి నన్ను ఉండమన్నారు చెప్పింది రాధమ్మ. మరీ మంచిది చిన్నగా గొనిగాడు శంకర్. దాంతో అయోమయంగా వారిద్దరి వైపు చూస్తూ సరే అని తన గదిలోకి వెళ్ళిపోయింది శృతి. సాయంత్రం పనంతా పూర్తి అవ్వడంతో రాధమ్మ కూడా తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లో శంకర్ శృతి మాత్రమే ఉన్నారు. సమయం 10 దాటుతూ ఉండగా ఆ ఇంటికి కాలింగ్ బెల్ మోగింది. ఈ టైంలో ఎవరు వచ్చారు అని అనుకుంటూ బయటికి వచ్చిన శృతికి శంకర్ని గట్టిగా కౌగిలించుకుని గుమ్మం దగ్గర కనిపించింది రేణుక. అది చూసిన ఆమెకి పట్టరానంత కోపం వస్తూ ఉంది. పిడికిలి బిగించి వాళ్ళ వైపే చూస్తూ ఉంది ఆమె. రేణు ఏంటిది అంటూ ఆమెను దూరంగా జరిపాడు శంకర్. నాకు నువ్వు కావాలి బావా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నీకోసం నేనేమైనా చేస్తాను, కావాలంటే ఇప్పటికిప్పుడు నీ సొంతం అవ్వడానికి కూడా నేను సిద్ధమే అంటూ తన అందాలను దాచిపెడుతూ ఉన్న పైటి చెంగును తీసి పక్కన పడేసింది ఆమె. అది చూసిన శృతి షాక్ అయితే లాగిపెట్టి ఆమె చెంపపై కొట్టాడు శంకర్. అతను కొట్టిన చెంపపై చెయ్యి వేసుకుని కన్నీళ్లతో అతని వైపు చూస్తూ బావా అంటూ బాధగా పిలిచింది రేణుక. కింద పడిన పైట తీసి ఆమెపై వేస్తూ, నువ్వు ప్రేమించడం తప్పు కాదు రేణు, కానీ నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేని నన్ను ప్రేమించడం తప్పు. నన్ను ఎంత ప్రేమించినా నేను తిరిగి నిన్ను ప్రేమించలేను చెప్పాడు శంకర్. ఎందుకు ఎందుకు ప్రేమించలేవు? నేను అందంగా లేనా? నీకు నచ్చలేదా? అసలు నన్ను ఇలా చూశాక కూడా నీకు ఎటువంటి ఫీలింగ్స్ రావడం లేదా ఆవేశంగా అడిగింది రేణుక. రావడం లేదు సూటిగా ఆమె వైపు చూస్తూ చెప్పాడు శంకర్. ఏ ఎందుకు రావడం లేదు గట్టిగా అడిగింది రేణుక. ఎందుకంటే నా మనసులో వేరే అమ్మాయి ఉంది కాబట్టి.
తను తప్ప ఇంకా ఎవరూ నాకు నచ్చరు కాబట్టి. నేను చూసినా, ముట్టుకున్నా, ముద్దు పెట్టుకున్నా, నా సొంతం చేసుకున్నా తనని మాత్రమే. తను నాది అనుకున్నాను కాబట్టి బలవంతంగా అయినా తనని సొంతం చేసుకోవాలని చూశాను. అంతేకాని ఇలా కనిపించిన ప్రతి ఆడదాని పొందు కోసం ప్రాకులాడే మృగాన్ని కాదు నేను. అంతే కోపంగా అరిచి చెప్పాడు శంకర్. ఆ మాట విన్న రేణుకకి దుఃఖం వస్తే శృతికి క్లారిటీ వచ్చింది. అవును, నేను తన దాన్ని అనుకున్నాడు కాబట్టే నా మీద చెయ్యి వేయగలిగాడు. లేదంటే నా శంకర్ అలాంటివాడు కాదు అని ఆమె అనుకోగానే ఆమె మనసు చాలా ప్రశాంతంగా, మరింత హాయిగా మారింది. వెంటనే ఆమె పెదవులపైకి నవ్వు వచ్చి చేరింది. ఏడుస్తూ ఉన్న రేణుక కన్నీళ్లు తుడిచి, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది రేణు, ఇంటికి వెళ్ళు అన్నాడు శంకర్. బాధగా అతని వైపు చూసింది రేణు. నీ బాధ నాకు అర్థమవుతుంది రేణు, కానీ నా బాధ నీకు అర్థం కావడం లేదు. నేను ఇంత చెప్పాక కూడా లేదు, నాకు నువ్వు కావాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే చేసుకుంటాను. దానివల్ల నువ్వు సంతోషంగా ఉంటావేమో, కానీ నేను జీవితాంతం సంతోషంగా ఉండలేను. అయినా పర్వాలేదు, నన్ను పెళ్లి చేసుకో సరే అంటే రేపే వచ్చి మావయ్యతో మాట్లాడతాను అన్నాడు శంకర్. ఆ మాటతో శృతి గుండెల్లో రాయపడింది. ఏంటి, అది ఓకే అంటే వీడు నిజంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి దాన్ని పెళ్లి చేసుకుంటాడా? అప్పుడు నా పరిస్థితి ఏంటి అని మనసులో అనుకుంటూ భయంగా ఆమె చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది శృతి. వద్దు బాబా, నువ్వు నన్ను ప్రేమించాలి, మనస్ఫూర్తిగా ఇష్టపడాలి అనుకున్నాను, కానీ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని నాతో కాపురం చేయాలి అని నేను ఏనాడు అనుకోలేదు. వద్దు, నువ్వు నాన్నతో ఏమీ మాట్లాడవద్దు. ఈ విషయం ఇంతటితో వదిలే. నాకు ఇంతవరకే నీతో బంధం రాసిపెట్టి ఉంది అనుకుంటాను చెప్పింది రేణు. నేను వదిలేస్తాను, మరి నువ్వు అడిగాడు శంకర్. నాదేముంది బావా, మర్చిపోవడానికి కొంచెం సమయం పడుతుంది అంతే, కానీ మర్చిపోలేను అని మాత్రం చెప్పలేను. ఇలాగే కొన్ని రోజులు గడిచాక నాన్న వేరే ఏదైనా సంబంధం చూసి నాకు పెళ్లి చేస్తారు. కొన్నాళ్ళు అడ్జస్ట్ అవుతాను, తర్వాత అలవాటైపోతుంది చెప్పింది రేణు. దానితో పిచ్చిదానా అంటూ ఆమె తలని ప్రేమగా నిమిరి, సరే పద, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అని ఆమెను తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు శంకర్. అదంతా చూసిన శృతి ఆలోచనలో పడింది. ఇంత మంచివాడిని వదులుకుంటే నీ జీవితమే వ్యర్థమే అని ఆమె మనసు ఆమెకి చెప్పడంతో వెంటనే తన ఫోన్ తీసుకుని కవితకి ఫోన్ చేసింది. అమ్మా శృతి, ఎలా ఉన్నావురా? నీ విషయం నాన్న పెళ్లివారితో మాట్లాడారురా. వాళ్ళకి కూడా నువ్వు పెళ్లిలో ఉంటే ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. రేపే నాన్న అక్కడికి వచ్చి నిన్ను తీసుకువచ్చేద్దాం అనుకుంటున్నారు టకటకా చెప్పేసింది కవిత. నన్ను మాత్రమేనా? మరి మా ఆయన్ని మీ ఇంటికి తీసుకురారా అడిగింది శృతి. ఆ మాటతో ఆనందంతో కవిత మొహం వెలిగిపోతుంది. నిజంగానే అంటున్నావా ఈ మాట? అంటే నువ్వు శంకర్ని ఇష్టపడుతున్నావా అడిగింది కవిత. ఇష్టపడకుండా ఎలా ఉంటానమ్మా? అంత మంచివాడిని వదులుకుంటే నాకు మళ్ళీ అలాంటి వాడు దొరుకుతాడా? నాకు వెతకకుండానే దొరికిన బంగారం అమ్మవాడు. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు. అతని వదిలి నేను ఉండలేను చెప్పింది శృతి. చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఎక్కడ అబ్బాయిని వద్దు అనుకుని వచ్చేస్తావేమో, నీ జీవితం ఏమైపోతుందో అని ఇన్ని రోజులు చాలా బాధపడ్డానురా. కానీ నువ్వు చెప్పిన ఈ గుడ్ న్యూస్ వింటుంటే నాకు అసలు నేల మీద కాళ్ళు ఆగడమే లేదు తెలుసా అంది కవిత చిన్నగా నవ్వి. అమ్మా, మాకు ఆల్రెడీ పెళ్ళైపోయినట్లే కదా, తనతో నేను కలిసి ఉండొచ్చా లేక అని తటాపటా ఇస్తూ అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంది శృతి. ఆమె ఏం అడుగుతుందో అర్థమవడంతో చిన్నగా నవ్వుకుని, నీ భర్త దగ్గరికి నువ్వు వెళ్ళడానికి మమ్మల్ని పర్మిషన్ అడగడం ఏమిటి పిచ్చి పిల్ల? నువ్వు అతను సంతోషంగా ఉండడమే కదా మాకు కావాలి. మీరు ఎంత సంతోషంగా ఉంటే మేము అంత త్వరగా నానమ్మ తాతయ్య అయిపోతాం. మీరు చెప్పే గుడ్ న్యూస్ కోసమే మేము ఎదురు చూస్తూ ఉంటాం చెప్పింది కవిత. దానితో సిగ్గుగా అనిపించి, సరే అమ్మా, మార్నింగ్ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసేసింది శృతి. అప్పుడే కారు హారన్ వినిపించింది. శంకర్ వచ్చాడు అని అర్థమవడంతో కంగారుగా లేచి ఫ్రెష్ అయి వచ్చి బ్లూ కలర్ శారీ కట్టుకుని హెయిర్ లీవ్ చేసి చాలా అందంగా రెడీ అయ్యి అతని గదికి వెళ్ళడానికి సిద్ధమైంది శృతి. సిగ్గు వల్లేమో కానీ ఆమె అడుగులు ముందుకు పడడం లేదు. బా శృతి, ఏమైందే నీకు? నీ భర్త దగ్గరికి వెళ్ళడానికి నువ్వు ఇంతలా మొహమాట పడడం ఏమిటే? నువ్వే చెప్పావు కదా
ఆడపిల్లని బలవంతం చేసి సొంతం చేసుకోకూడదు, ఇష్టపడేలా చేసుకుని ఆమె నీ దగ్గరికి వచ్చేలా చేసుకోవాలి అని. మరి అతను ఇష్టపడేలా చేసుకున్నాడు, ఇంక నువ్వు వెళ్ళడమే కదా ఆలస్యం అని తన మనసుతో తాను చెప్పుకుని మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ అతని రూమ్ డోర్ కొట్టింది ఆమె. అప్పుడే పడుకోబోయిన శంకర్ ఆ సౌండ్ విని వెళ్ళి డోర్ తీశాడు. అక్కడ సిగ్గుపడుతూ తల వంచుకుని నిలబడిన శృతిని, ఆమె మెడలో పైకి కనిపించేలా వేసుకున్న అతను కట్టిన తాళిని చూసిన అతనికి కొంచెం షాకింగ్గా అనిపించింది. పైగా ఆమె బర్త్డే రోజున తను ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్లోని సారీ ఆమె కట్టుకోవడం అతనికి మరింత ఆశ్చర్యాన్ని కలగజేసింది. డౌట్ లేదు, ఇది నాకు పడిపోయింది. నేను దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ఇగ్నోర్ చేసింది కదా, ఇప్పుడు చెప్తా దీని సంగతి అని మనసులో అనుకుని తన ఫీలింగ్ని బయటికి కనబడనివ్వకుండా నార్మల్గా ఉంటూ, ఏంటి ఈ టైంలో ఇలా అడిగాడు అతను. అంటే ఇంట్లో ఎవరూ లేరు కదా, కొంచెం భయంగా ఉంది, మీ రూమ్లో పడుకోవచ్చా ప్రేమగా అతన్ని చూస్తూ అడిగింది శృతి. నువ్వు ఈ రూమ్లో పడుకుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోగలనా చిన్నగా గొనిగాడు శంకర్. అది అర్థమైనా సరే అర్థం కానట్లు ఏంటి అంటున్నారు అని అడిగింది శృతి. ఏమీ లేదు, ఇందాక ఈ మాట చెప్తే నీకు తోడుగా రాదామని ఉండిపోమనేవాడిని కదా అన్నాడు శంకర్. ఎందుకు, మీరున్నారుగా నాకు తోడుగా అంది శృతి. ఏంటి దీని మాటలు ఏదో తేడా కొడుతున్నాయి అని అతను ఆలోచిస్తూ ఉండగానే ఐ లవ్ యూ శంకర్ అంటూ తన మనసులో మాట చెప్పేసింది శృతి. ఆ మాటకి ముందు కొంచెం షాక్ అయినా తర్వాత రియాలిటీలోకి వచ్చి ఏంటి జోక్ చేస్తున్నావా నవ్వుతూ అన్నాడు శంకర్. నా ఫీలింగ్ నీకు జోక్ కింద ఉందా అడిగింది శృతి. మరి కాదా, ఒక నెల రోజుల క్రితం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నువ్వు చేసిన రచ్చ అంతా మర్చిపోయావా, ఇష్టం లేదు అంటూ నన్ను దూరం పెట్టి దూరంగా వెళ్ళిపోదామని చూసావు కదా, అలాంటిది ఈరోజు వచ్చి సడన్గా ఐ లవ్ యూ అంటే నమ్మేదెలా, అప్పుడు లేని ఇష్టం సడన్గా ఇప్పుడు ఎలా పెరిగిపోతుంది మనసులో సంతోషంగా ఉన్నా కూడా వెటకారంగా అడిగాడు శంకర్. ప్రేమ అందరికీ చూడంగానే పుట్టదు, నీకు నన్ను చూడంగానే పుట్టింది, నాకు ఇప్పుడు పుట్టింది, అందులో వెటకారం ఏముంది కోపంగా అతన్ని చూస్తూ అడిగింది శృతి. రేపు మీ నాన్నగారు వస్తారు శృతి, నువ్వు ఆయనతో వెళ్ళిపో, ఒక 2 రోజులు వాళ్ళతో స్పెండ్ చేస్తే నన్ను, నా ఇంటిని, నా వాళ్ళని అందరినీ మర్చిపోవచ్చు చెప్పాడు శంకర్. ఏంటి ప్రేమిస్తున్నాను అని చెప్తుంటే ఫోర్స్ కొడుతున్నాడు, చెప్తా వీడి సంగతి అని మనసులో అనుకుని అలాగే వెళ్ళిపోతాను, మళ్ళీ లైఫ్లో నీ దగ్గరికి రాను, నీ మొహం కూడా చూడను, కానీ నువ్వు ఇప్పుడు చెప్పిన ఇదే మాట ఒక గంట తర్వాత చెప్తే అప్పుడే వెళ్ళిపోతాను అంది శృతి. ఒక గంటలో నా మనసు మారడానికి ఏమైనా అద్భుతాలు జరుగుతాయా ఏంటి అని శంకర్ అంటూ ఉండగా అతని పెదవులను తన పెదవులతో ముడివేసేసింది శృతి. దాంతో షాక్ అయ్యాడు శంకర్. ఊపిరి భారమయ్యేంత వరకు అతనికి ముద్దు పెట్టి కొంచెం దూరం జరిగి వేగంగా ఊపిరి తీసుకుంటూ ఉంది శృతి. అది చూసి కంగారు పడిన శంకర్ మంచినీళ్ళను తాగుతావా అని అడిగాడు. వద్దు అని అతని వైపు చూస్తూ ఇప్పుడు చెప్పు వెళ్ళిపోమంటావు నన్ను అడిగింది ఆమె. సూటిగా ఆమె వైపు చూడలేక చూపు పక్కకు తిప్పుకొని వెళ్ళిపో అన్నాడు శంకర్. అటు ఇటు కాదు, నా వైపు చూసి చెప్పు కోపంగా అరిచింది శృతి. చెప్తా, నాకేమైనా భయమా అంటూ ఆమె వైపు చూసి ఆ మాట చెప్పలేక చిన్నగా వెళ్ళిపో అన్నాడు అతను. వెళ్ళిపోవాలా, ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటూ లాగిపెట్టి అతని చెంప మీద కొట్టింది శృతి. ఓయ్ కొడతావేంటి చెంప మీద చేయి పెట్టుకుని అరిచాడు శంకర్. ఇంకొకసారి వెళ్ళిపో అన్నావంటే చంపేస్తాను అంతే గట్టిగా అరిచింది శృతి. మౌనంగా ఉండిపోయాడు శంకర్. కళ్ళలో నీళ్లు తిరిగిపోతూ ఉండడంతో మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటున్నానరా, నిన్ను ఎంతగా దక్కించుకోవాలని మనసులో ఉన్న ఆడపిల్లను కదా, ఇంతకు మించి ముందుకు వెళ్ళలేకపోతున్నాను, అర్థమైతే నన్ను సొంతం చేసుకో, లేదు అంటావా దీన్ని చూసుకుంటూ బ్రతికేస్తాను అని తన మెడలో ఉన్న తాళిని అతనికి చూపిస్తూ చెప్పి అతని సమాధానం కోసం ఎదురు చూస్తూ 2 నిమిషాలు అక్కడే ఉండిపోయింది శృతి. ఆమెకేమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు శంకర్. అర్థమైంది, నేను వెళ్ళిపోవడమే కదా నీకు కావాల్సింది, సరే గుడ్ నైట్ అని చెప్పి తన గదిలోకి వెళ్ళడానికి వెనక్కి తిరిగిన మరుక్షణమే ఆమె కాళ్ళు గాలిలోకి తేలాయి. ఆమెని చేతిలోకి ఎత్తుకున్న శంకర్ ఆమెను తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెట్టి ఆమె పైకి చేరిపోయాడు.
ప్రేమగా అతన్ని చూస్తూ వెళ్ళిపోమన్నావు అంటూ అడిగింది ఆమె. 1 గంట తర్వాత సమాధానం చెప్తా అంటూ ఆమె నుదుటి దగ్గర నుంచి మొదలుపెట్టి పాదాల వరకు తన తడి పెదవులను అద్దుతూ ఉన్నాడు శంకర్. అతని ప్రేమ మాయలో పడిపోయిన ఆమెకి తన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా చాలా బరువుగా అనిపిస్తూ ఉన్నాయి. అది అతనికి అర్థమైందో ఏమో, మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా ఆ బట్టలు ఆమె నుండి దూరం చేస్తూ తేలికైన ఆమె శరీరాన్ని ఇంచు ఇంచు తడుముతూ తన పెదవులతో కొలుస్తూ ఉన్నాడు అతను. అతని ప్రేమలో తడిసి ముద్దైన ఆమె తన సర్వస్వాన్ని అతనికిచ్చి అతన్ని తనలో కలిపేసుకుంది. అనుకోకుండా బలవంతంగా జరిగిన వారి పెళ్లి బంధం ఒకరంటే ఒకరికి ఏర్పడిన ప్రేమ బంధంతో ఇంకా బలంగా ముడిపడిపోయింది. ఆ విషయం తెలుసుకున్న వారి పెద్దవాళ్ళు కూడా సంతోషించి వారిని ఆశీర్వదించారు. ఇది అండి ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక స్టోరీ